నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిళ్ల ఆళ్వార్ తిరుమంజనం. ఆలయానికి 12 పరదాలను కానుకగా అందజేసిన భక్తులు. హెచ్ఐవి ఉన్నవారిపై వివక్షత నేరం, గోప్యత హక్కు తప్పనిసరి. వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తున్న ప్రభుత్వ ఉత్తర్వులపై సమీక్ష నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్పర్సన్ తోట త్రిమూర్తులు. స్థానిక అనుబంధ ఆలయాలలో ప్రత్యేకంగా కార్ప్స్ ఫండ్ ఏర్పాటు. ప్రణాళికాబద్ధంగా ఆలయాల నిర్వహణపై ఎస్ఓపి విధానం. టీటీడీ ఆలయాల నిర్వహణపై టీటీడీఓ అనిల్ కుమార్ సింఘాల్ సమీక్ష. యువతలో దేశభక్తిని పెంపొందించడానికి బంగారుపాలెం మండల కేంద్రంలో వీర జవాన్ కార్తిక్ యాదవ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. అమర జవాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. ప్రజా ఆరోగ్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఆంధ్రప్రదేశ్ శాసనసభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్పర్సన్ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించిన జీవోఎంఎస్ నెంబర్ 85, జీవోఎంఎస్ నెంబర్ 127 మరియు జీవోఎంఎస్ నెంబర్ 311 అమలుపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్పర్సన్ తోట త్రిమూర్తులు సమగ్ర సమీక్షా సమావేశాన్ని నిర్వహించి దిశానిర్దేశం చేశారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించిన జీవో నెంబర్లను అమలుపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ సభ్యులు, జిల్లా కలెక్టర్, అసిస్టెంట్ సెక్రటరీ మరియు కమిటీ ఇన్ఛార్జ్, అపెక్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నీలకంఠరెడ్డి సంబంధిత అధికారులతో కలిసి ప్రభుత్వ ఉత్తర్వులు, ఉద్దేశాలు, అమలు విధానం, ప్రస్తుత స్థితి, ఎదురవుతున్న సమస్యలు మరియు భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, జీవో అమలు ద్వారా వైద్య సేవల నాణ్యతను పెంపొందించడం, ప్రజలకు సులభంగా వైద్య సదుపాయాలు అందించడం, వైద్య సిబ్బంది సేవల్లో పారదర్శకత మరియు బాధ్యతను పెంచడం ప్రధాన లక్ష్యాలుగా కమిటీ పనిచేస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు అవ్వాలంటే సంబంధిత శాఖ అధికారులు మరింత సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. సమీక్షా సమావేశంలో జిల్లా స్థాయి అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొని ఆయా జీవోల అమలు వివరాలను కమిటీకి నివేదించారు. ఉత్తర్వుల అమల్లో ఎదురవుతున్న సాంకేతిక, పరిపాలనా సమస్యలను అధికారులు కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. వీటిపై చైర్పర్సన్ తగిన సూచనలు, మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రజా ఆరోగ్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని, అందుకే శాసనసభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ ప్రభుత్వ ఉత్తర్వుల అమలును క్షుణ్ణంగా పరిశీలిస్తుందని తెలిపారు. అవసరమైతే భవిష్యత్తులో మరిన్ని సమీక్షా సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ ఉత్తర్వులు పూర్తి స్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశం ద్వారా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలోని కార్యక్రమాలు మరింత బలోపేతం అవుతాయని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందే దిశగా ఇది కీలకం అడుగు వేస్తుందని తెలిపారు. హెచ్ఐవిలో జీవిస్తున్న వ్యక్తుల పట్ల ఆరోగ్య సంరక్షణ, నివాస గృహం, ఉపాధి, విద్య మరియు బీమా రంగాలలో వివక్షత చూపించడం చట్టరీత్యా నేరమని సంబంధిత అధికారులు తెలిపారు. ఇటువంటి వివక్షతకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం శిక్షలు విధించబడతాయని స్పష్టం చేశారు. ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన హెచ్ఐవి ఎయిడ్స్ ప్రివెంటేషన్ అండ్ కంట్రోల్ యాక్ట్ 2017 ప్రకారం హెచ్ఐవి ఉన్నవారికి సమాన హక్కులు, గౌరవంతో జీవించే హక్కు కల్పించబడిందని పేర్కొంది. హెచ్ఐవి స్థితి కారణంగా చేసుకుని వైద్య సేవలు నిరాకరించడం, ఇల్లు అద్దెకు ఇవ్వకపోవడం, ఉద్యోగం లేదా బీమా సదుపాయాలు నిరాకరించడం పూర్తిగా నిషేధించబడ్డాయని తెలిపారు. అలాగే హెచ్ఐవి ఉన్న వ్యక్తి యొక్క హెచ్ఐవి స్థితి గోప్యత అత్యంత కీలకమైన హక్కు అని అధికారులు గుర్తు చేశారు. సంబంధిత వ్యక్తి స్పష్టమైన సమ్మతి లేకుండా వారి హెచ్ఐవి స్థితిని ఎవరికైనా వెల్లడించడం చట్ట విరుద్ధమని, ఇది శిక్షార్హమైన నేరమని వెల్లడించారు. వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, యజమానులు, బీమా సంస్థలు మరియు ఇతర గోప్యతను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని తెలిపారు. హెచ్ఐవి ఉన్నవారు కూడా సమాజంలో సాధారణ పౌరుల్లానే అన్ని హక్కులు పొందేందుకు అర్హులని, వివక్షతకు గురైతే సంబంధిత అధికారులను, జిల్లా స్థాయి ఫిర్యాదు కమిటీలను లేదా న్యాయ వ్యవస్థను ఆశ్రయించవచ్చునని సూచించారు. సమాజంలో హెచ్ఐవి పట్ల అవగాహన పెంచుకుని అపోహలను విడిచిపెట్టి మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని అధికారులకు పిలుపునిచ్చారు. హెచ్ఐవి నివారణ, చికిత్స మరియు సంరక్షణ కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ శాసనసభ్యులు పీలేరు, నగరి, సత్తెనపల్లి, కావలి కిషోర్ కుమార్ రెడ్డి, శ్రావణిశ్రీ, గాలి భానుప్రకాష్, కన్నా లక్ష్మీనారాయణ, వెంకటకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు రామ్ గోపాల్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, డిఎంఏ రఘునందన్, డిపిహెచ్ అండ్
ఎఫ్డబ్ల్యూ డాక్టర్ పద్మావతి, జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, డిఎం&హెచ్ఓ బాలకృష్ణ నాయక్, స్విమ్స్ ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రభు, డాక్టర్ శైలజ, రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధ, శ్రీ పద్మావతి మహిళా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఉషా కళావత్, రిజిస్టర్ అపర్ణ, డెప్యూటీ రిజిస్టర్ రెడ్డి, డీసీహెచ్ఎస్ ఆనందమూర్తి, మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ కమిటీ యొక్క ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో, జీవోలు ఏవైతే ఉన్నాయో ఆ జీవోలు ఇంప్లిమెంటేషన్లో ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటిది, తిరుపతి అనేటువంటిది చాలా ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి జిల్లా కాబట్టి ఇక్కడ పద్మావతి మెడికల్ కాలేజీ కానీ, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలు అంటే 85, అలాగే 127, అలాగే 311 ఈ 3 జీవోల మీద ఆ జీవోల్లో ఇచ్చినటువంటి ఉద్దేశాలను కరెక్ట్గా అమలు జరుపుతున్నారా లేదా అనేటువంటి దాని మీద మేము ఇక్కడ సమావేశమయ్యాం. దీనికి సంబంధించినంత వరకు మా కమిటీ సభ్యుల్లో అందరూ కూడా సుమారు 8 మంది వరకు కమిటీ సభ్యులు రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కలెక్టర్ గారు ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. దీంట్లో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు చాలా వివరంగా ఆ జీవోలకు సంబంధించినంత వరకు ఏ జీవోల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్దేశాలని ఎంతవరకు అమలు జరుగుతున్నాయి అనేటువంటి చూస్తే, ఈ 85 జీవోల్లో ఇచ్చినటువంటి వాటికి మళ్ళీ 127లో కొన్ని అమైండ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళకి 30% రిజర్వేషన్ ఇవ్వటం జరిగింది ఒకప్పుడు 85 జీవోలో. దాన్ని మళ్ళీ 127 జీవో వచ్చేటప్పటికి తగ్గించడం జరిగింది. అంటే ఆ జీవో యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం, ప్రభుత్వం నుంచి ఈ జీవోల ద్వారా వాళ్ళు ప్రభుత్వ బెనిఫిట్ తోటి చదువుకోవటం కానీ, అంటే ప్రైవేట్లో పీజీ చేయాలంటే కోట్లు ఖర్చు పెడితేనే కానీ వాళ్ళకి ఆ సీటు వచ్చేటువంటి పరిస్థితి లేదు. అటువంటిది ఇన్ సర్వీస్ కోటా కింద ఇచ్చినటువంటి వాళ్ళకి తీసుకుని దాన్ని ప్రజలకు సేవ చేయడం కోసం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రభుత్వం. అది ఆ ఇన్ సర్వీస్ కోటాలో పీజీలు చేసిన తర్వాత ప్రభుత్వం నుంచి అనేక రకాలైనటువంటి రాయితీలు పొందుతూ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ప్రైవేట్గా వెళ్ళిపోవటం కానీ, ప్రభుత్వంలో రూరల్ సర్వీస్ చేయటం కానీ, ప్రభుత్వంలో ప్రజలకి సేవ చేయటం కానీ, ఇవి కాకుండా వాళ్ళు ఏదో వ్యాపార పరంగా బయటికి వెళ్ళిపోయి హాస్పిటల్స్ పెట్టుకోవటం, లేకపోతే ఏదైతే ఈ పీజీ సర్టిఫికేట్లు చూపించి విదేశాలకు వెళ్ళిపోవటం, ఇవన్నీ చేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఆ జీవో తర్వాత ఒక కమిటీని వేసి ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా కొన్ని నిబంధనలు దాంట్లో 127 జీవోలో ఇవ్వటం జరిగింది. మళ్ళీ ఆ 120 జీవోలో ఇచ్చినటువంటి జీవోలో ముఖ్యమైనటువంటి అంశాలు, ప్రభుత్వం వల్ల రాయితీలు పొంది వాళ్ళు పీజీ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పీజీ చేసినటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్దేశాలకు అనుకూలంగా ప్రజలకు సేవ చేయకపోతే ఆ ఇచ్చినటువంటి డిగ్రీ సర్టిఫికేట్లని క్యాన్సిల్ చేయడానికి కూడా దాంట్లో ఒక ప్రొవిజన్ పెట్టారు. అదేవిధంగా వాళ్ళ ప్రభుత్వం నుంచి పొందినటువంటి రాయితీల ప్రకారంగా పొందినటువంటి క్యాష్ ఏదైతే ఉందో డబ్బులు, అవన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ తోటి జమ కట్టాలనేటువంటిది దాంట్లో ఉంది. ఇది కాకుండా అలా చేసినటువంటి వాళ్ళని 50 లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాలనేటువంటిది కూడా ఉంది. అయితే దీన్ని తర్వాత వచ్చినటువంటి పరిణామాల్లో దీన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది ఏ విధంగా జరుగుతుందని అడిగితే, కొన్ని కేసుల్లో కొన్ని సందర్భాలుగా మరి కలెక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ కానీ, సెక్రటరీ గారు ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్ నుంచి డైరెక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్లో కానీ కొంతమంది మీద ఆ యాక్షన్ తీసుకుంటున్నాం. ఇప్పటికే 57 మందిని అటువంటి వాళ్ళని గుర్తించాం, వాళ్ళకి నోటీసులు పంపిస్తున్నాం. ఒకళ్ళిద్దరి దగ్గర నుంచి రికవరీ కూడా కొంత అమౌంట్, పార్ట్ అమౌంట్ రికవరీ కూడా ఇచ్చారనేటువంటిది చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఇవి కాకుండా డిపార్ట్మెంట్లో ఈ రిజర్వేషన్స్ వల్ల వచ్చినటువంటి జాబ్స్, ఇక్కడ వేకెన్సీస్ లేవు. గవర్నమెంట్లో కొన్ని హాస్పిటల్స్లో వేకెన్సీస్ లేకపోవడం వల్ల ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఆ 30% రిజర్వేషన్స్ తీసుకుని వచ్చినటువంటి వాళ్ళకి
ఇక్కడ మనం ఆ వేకెన్సీలు పూర్తి చేయలేనటువంటి వేకెన్సీ లేదు కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఆపర్చునిటీ ఇవ్వలేకపోతున్నాం. ఆ ఆపర్చునిటీ ఇస్తే అక్కడ రూరల్ ఏరియాలో ఉన్నటువంటి సిహెచ్ఎల్లో కానీ పిహెచ్ఎల్లో కానీ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇదంతా ప్రభుత్వం తీసుకోవాలనేటువంటి నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని వచ్చినటువంటి ఈ మధ్యకాలంలో కొంత యాజిటేషన్స్ కూడా చేశారు. ఆ రిజర్వేషన్స్ మాకు అమలు జరపట్లేదని చెప్పేసి మేము ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి జియోని అమలు జరపలేదు అనేటువంటిది యాజిటేషన్ చేశారు. అది ఇవన్నీ కూడా ప్రభుత్వం మరొకసారి అధ్యయనం చేసి దీని మీద గతంలో 85 జియో మీద ఏదైనా కమిటీ వేసి నిర్ణయాలు 27లో మార్పులు చేర్పులు చేస్తూ వచ్చినాయో అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషను ప్రభుత్వంలో ఉన్నటువంటి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి హాస్పిటల్స్లో, మరి ఈ పీజీలు చేస్తూ వస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో వీళ్ళందరికీ మనం వేకెన్సీ చూపెట్టగలదా లేదా అనేటువంటిది ఒకసారి ప్రభుత్వం దీని మీద మరొకసారి ఆలోచన చేసి ఒక కమిటీ ద్వారా దీంట్లో మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుంది అనేటువంటిది కమిటీ సభ్యులుగా మా సోదరులందరూ ఇచ్చినటువంటి సలహాలు. ఇది రెండో విషయానికి వస్తే ఏదైతే హెచ్ఐవికి సంబంధించినటువంటిది డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారంగా చూసుకుంటే భారతదేశంలోనే అత్యధికమైనటువంటి రాష్ట్రాల్లో 2వ స్థానంలో ఉన్నాం మనం. ఒక రకంగా చెప్తున్నారు 2వ స్థానంలో ఉన్నామని చెబుతూ ఒకప్పుడు సంవత్సరానికి 50 లక్షల కేసుల వరకు 50,000 కేసుల వరకు మనకి నమోదయ్యి మన స్టేట్లోని, అటువంటిది ఇప్పుడు 10 లక్షలు 10,000 12,000కి తగ్గిపోయిందంటే చాలా వరకు తగ్గింది అనేటువంటిది. అయితే మా సోదరులు ఇచ్చినటువంటి కొంత సమాచారం ఏంటంటే ఫీల్డ్ లెవెల్లో ఉంటాం కాబట్టి మేము గతంలో ఉన్నటువంటి అవేర్నెస్ ప్రభుత్వం నుంచి ఈ డిపార్ట్మెంట్ నుంచి జరగట్లేదు అనేటువంటిది ఒక ఇది ఎక్కువగా క్యాంప్స్ పెట్టడం, దీని మీద ఈ హెచ్ఐవి మీద విపరీతమైనటువంటి పబ్లిసిటీ తీసుకెళ్ళటం అయ్యి ఉండేది. అప్పుడంటే ఒకప్పుడు హెచ్ఐవి అనేటువంటిది వచ్చిందంటే ఆ సమాజంలో ఒక రకంగా అతను వంక చూడటం, భయపడటం, చనిపోతారేమో అనేటిది. అది కాకుండా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి హెచ్ఐవికి మెడిసిన్స్ అనేటువంటి రెగ్యులర్గా ఎవ్రీ మంత్ వాడితే హెచ్ఐవి అనేటువంటిది చాలా వరకు కంట్రోల్ అవుతుంది, పూర్తిగా తగ్గిపోవడం అనేటువంటిది ఉండదు. ఆ మెడిసిన్స్ వాడినంత వరకు కూడా ఏ విధమైనటువంటి ప్రమాదం అనేటువంటిది ఉండదు అనేటువంటిది డిపార్ట్మెంట్ చెప్పేటువంటి సమాచారం. దీనికి ఇంకా కొంత అవేర్నెస్ తీసుకురావాలి. రూరల్ ఏరియాలోకి జాతరలు జరిగేటువంటి ప్రాంతాల్లోకి, అదేవిధంగా ఇక్కడ మరి జాతరలు అనేటువంటి ఎక్కడో ఎప్పుడో జరుగుతుంటాయి, కానీ రోజు వెంకటేశ్వర స్వామికి జాతరే, లక్షలాది మంది దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలనేటువంటి కలెక్టర్ ద్వారా వారికి డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ మీటింగ్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం మేమందరం కూడా మేము ఇవ్వాల్సిన సలహాలు ఇచ్చాము మా సభ్యులు, కానీ డిపార్ట్మెంట్ కూడా కరెక్ట్గానే పనిచేస్తుంది అనేటువంటిది ఇక్కడ మాకు ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో వచ్చినటువంటి అవగాహన. మాకు మేము ఫైనల్గా మేమందరం మా అందరి అభిప్రాయం దీనికి హెచ్ఐవి పేషెంట్లకి ఏదైతే ప్రభుత్వం ఉదారంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఈ వేళకి 50 లక్షల మందికి 50,000 మందికి 50 లక్షల మందికి పెన్షన్స్ దాని గురించి 65,000 మందిని గుర్తించారు, పెన్షన్స్ ఇస్తున్నారు. కానీ ఇంకో 50,000 మందికి వీళ్ళు రిపోర్ట్ రెడీ చేశారు, మీ దగ్గర గుర్తించినటువంటి పేషెంట్స్ని గుర్తించారు, వాళ్ళకు కూడా ఈ పెన్షన్స్ ఇవ్వాలి. అంటే ఇటువంటి వ్యాధిని పడ్డేటువంటి వాళ్ళకి ఉదారంగా ఏ ప్రభుత్వం అయినా ఉదారంగా ఉండవలసినటువంటి అవసరం అయితే ఉంది. ఆ విధంగా ప్రభుత్వం కూడా చేయాలనేటువంటిది మా కమిటీ మరొకసారి మేము కూర్చున్నప్పుడు కొన్ని రికమెండేషన్స్ కూడా ప్రభుత్వానికి ఇవ్వాలనేటువంటిది మా యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. కానీ ఈ రోజున ఈ మీటింగ్కి హాజరైనటువంటి మా సభ్యులందరూ కూడా, మా సోదరులందరూ కూడా మంచి సలహాలు ఇచ్చారు. అదేవిధంగా డిపార్ట్మెంట్ నుంచి కూడా సంతృప్తికరమైనటువంటి సమాచారం ఉంది. కలెక్టర్ గారు కూడా ఈ మీటింగ్ని బాగా ఆర్గనైజ్ చేశారనేటువంటిది
తెలియపరిచిన అధికారులందరికీ, కలెక్టర్ గారికి, అధికారులకి అందరికీ కూడా మరొకసారి మా కమిటీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు అది మన సబ్జెక్ట్ కాదు. అంటే అది మీరు సపరేట్గా ప్రెస్ మీట్ పెడితే దాని మీద నేను వివరంగా చెప్పగలుగుతాను. ఇక్కడది మీరు చెప్పిన దాంట్లోనే తప్పు చెప్తున్నారు. ప్రచారం చేస్తున్నానండి, దుష్ప్రచారం చేస్తున్నా అనేటువంటి వరుడు ఇతరులో చేసుకోండి. మీరంటున్నారు దుష్ప్రచారం చేస్తుందా అనేటువంటి దాన్ని వేరే సార్ సపరేట్గా ప్రెస్ మీట్ పెడితే నేను ఖండించి చెప్తాను. ఇక్కడ ఏమండి అంటే ప్రభుత్వం ఇందాక చెప్పాం, ప్రభుత్వం గతంలో ఇచ్చినంత నిధులు ఇవ్వటం లేదు కేంద్ర ప్రభుత్వం. అయితే దీనికి 2 విషయాలు ఉన్నాయి. ఈ మెడిసిన్స్ వల్ల ఈ వ్యాధి అనేటువంటిది ప్రమాదం కాదు, చనిపోవడం అనేటువంటిది ఈ మెడిసిన్స్ వాడితే 100% సేఫ్ అనేటువంటిది ఏదైతే గుర్తించారో దానివల్ల కొంత అవేర్నెస్ తగ్గింది. మేము క్యాంపులో ఎక్కువ పెట్టి అవేర్నెస్ తీసుకురావాలనేటువంటిది కూడా చెప్పాం. నక్షా రీసర్వే పనులు వేగవంతం చేయాలని, ప్రజా ఫిర్యాదులను సంతృప్తికర స్థాయిలో పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపిరెడ్డి మౌర్య తెలిపారు. నక్షా రీసర్వే కార్యక్రమం, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, అభివృద్ధి పనుల పురోగతిపై నగరపాలక సంస్థ కార్యాలయంలోని అన్ని విభాగాల అధికారులు, సచివాలయ కార్యదర్శులతో కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు, ప్రభుత్వ ఆస్తుల యొక్క ఖచ్చితమైన హద్దులు ఏర్పాటు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నక్షా అనే కార్యక్రమం ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను సర్వే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ప్రాంతాలలో రీసర్వే పూర్తి చేశారని తెలిపారు. అదేవిధంగా తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆస్తుల యొక్క సర్వే, వాటి యొక్క సరిహద్దులు నిర్ణయించేటువంటి ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే తగు శిక్షణ ఇచ్చి పరికరాలు సమకూర్చినా ఎందుకు ఆలస్యం అవుతుందని ప్రశ్నించారు. ఈ రీసర్వేకి ప్రజలందరూ కూడా సహకరించి వారి ఆస్తులకు ఉన్నటువంటి సరిహద్దులు, అదేవిధంగా ఆస్తులకు ఉన్నటువంటి సరిహద్దు వివాదాలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని శాశ్వతంగా పరిష్కరించేందుకు ఇదొక మంచి అవకాశం అని తెలిపారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని తెలిపారు. ఏవైనా పరిష్కారం కానాటివి ఉంటే ఫిర్యాదుదారులను కలిసి వివరించాలని తెలిపారు. పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయా వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులు, సిబ్బంది పరిశీలించి వేగంగా పూర్తి చేయాలని తెలిపారు. అభివృద్ధి పనుల నాణ్యత ప్రమాణాలు పాటించాలని తెలిపారు. బీపీఎస్, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు త్వరగా పూర్తి చేయాలని ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని, లేని వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరపాలక సంస్థకు రావాల్సిన పనులను వసూలు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సర్వే కొరకు సచివాలయ సిబ్బంది వచ్చినప్పుడు వారికి సంబంధించిన ఆస్తులు, డాక్యుమెంట్లు నకళ్లు ఇచ్చి సహకరించాలని, ఈ ద్వారా ఖచ్చితమైన ఆస్తుల రికార్డుల నమోదు ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. కాబట్టి అందరూ సహకరించాలని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమారి, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని సుఖబ్రహ్మ ఆశ్రమంలో దివ్య దినోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆధ్యాత్మిక నిలయంగా భాసిల్లుతున్న సుఖబ్రహ్మ ఆశ్రమం 1950లో మాఘమాసంలో సద్గురు శ్రీ మలయాళ స్వామిచే ప్రారంభించబడింది. ఆశ్రమ వ్యవస్థాపకులు సద్గురు శ్రీ విద్యా ప్రకాశానంద స్వామి నేతృత్వంలో నాడు సుఖబ్రహ్మ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని మలయాళ స్వామిచే ప్రారంభోత్సవం చేయించారు. ఆశ్రమం ప్రారంభమైన దినోత్సవాన్ని పురస్కరించుకుని దివ్య దినోత్సవంగా ప్రతి సంవత్సరం ఆశ్రమంలో విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వామి ఆధ్వర్యంలో శ్రీ మలయాళ స్వామి, విద్యా ప్రకాశానందగిరి స్వామి చిత్రపటాలకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం విశిష్ట హోమ పూజాది కార్యక్రమాలు ఆగమయోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులతో స్వామి భగవద్గీత నామస్మరణ, భజనలు నిర్వహించారు. ఆశ్రమాన్ని సద్గురు శ్రీ మలయాళ స్వామి ప్రారంభించిన దినాన్ని పురస్కరించుకుని విశేష హోమ పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. తపస్వి శ్రీ మలయాళ స్వామి ప్రారంభించిన ఆశ్రమం ధార్మిక సేవా కార్యక్రమంలో మహోన్నతంగా ఉండాలని ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వామి ఆకాంక్షించారు. సద్గురు
సద్గురు శ్రీ విద్యా ప్రకాశానంద స్వామి గీతా మకరందం ప్రవచనాలను దేశ విదేశాలలో నేటికి విశేష స్పందన లభిస్తుందని తెలిపారు. పీఠాధిపతులు శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వామి ప్రసంగిస్తూ పుణ్యక్షేత్రంలో తపస్వి శ్రీ మలయాళ స్వామిచే ఆశ్రమాన్ని ప్రారంభించారని, ఆశ్రమ వేదికగా సద్గురు శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి గీతా మకరందం వంటి అనేక రచనలు చేసి ఆధ్యాత్మిక చింతనకు విశేష కృషి చేశారని తెలిపారు. విద్యా ప్రకాశానందగిరి స్వామి ఆరోగ్యం బాగా ఉంటే విదేశాలలో పర్యటించి ఉంటే స్వామి వివేకానందల కీర్తి లభించేదని తెలిపారు. నేటికి వివిధ దేశాల నుంచి శ్రీకాళహస్తికి వస్తున్న విదేశీయులు ఆశ్రమాన్ని సందర్శిస్తూ స్వామివారి గీత మకరందం ప్రవచనాలను గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. పుణ్యభూమిలో నెలకొల్పిన ఆశ్రమం ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు మహోన్నతంగా జరుగుతూ శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి ఆశయాలు కొనసాగించబడాలని తెలిపారు. శ్రీ విద్యాప్రకాశానంద స్వామి వారు ఆంధ్రదేశంలో వారు తెలియని వాళ్ళే లేరు. కానీ విదేశాల నుంచి ఇప్పుడు 2 నెలల నుంచి ఇండియా వచ్చిన ప్రతివాడు కాళహస్తి వస్తే వాళ్ళందరూ అక్కడికి వస్తున్నారు. అలా మేము సోమవారి ఉపన్యాసం దీంట్లో విన్నాం, లేదా గీతామంత్రాలు తెప్పించుకున్నాం అని ప్రతివాడు వస్తున్నారు. ఆయన పిలిచారు. పోయి ఉంటే వివేకానంద తరువాత ప్రపంచంలో ఆయనే పేరు తెచ్చుండేవాడు. ఆయన అన్నాడు, ఇక్కడే నేను నా పూర్తిగా రాలిపోమన్నాడు. ఇక్కడే ఇంకా గారు జబ్బు జిల్లా మొత్తం ఇంకా చేయాల్సిన ఇతర స్టేట్లు ఉన్నాయి. అలా వారు తండ్రి గారు చిన్నప్పటి నుంచి బ్రహ్మాండంగా తయారు చేశారు. చిన్నప్పటి నుంచి ఆయన మంచి 8వ సంవత్సరం ఉపనయనం చేసి ఆయన చేత సుబ్రాయ మహల్లో ఎగ్జిబిషన్తో మరి జింక శరం పెట్టుకొని ఎదివలే సంస్కృతం ఇంగ్లీష్లో దాన్ని చెప్తే శ్రీపాదకృష్ణమూర్తి శాస్త్రి అప్పుడు ఉన్నారు. లేచి కౌగులించుకొని ఈయన భవిష్యత్తులో గొప్పవాడు అవుతాడు అన్నాడు. ఆయనే చెప్పి మరి కాశీలో ఆయన చదివాడు. తండ్రి గారిని స్వామివారి వాళ్ళ ఇంటికి పోయారు. ఆయన మీ ఇంటున్నారు పిల్లలు ఉన్నారు, ఒకరు మాకు ఇవ్వమంటే ఈయన ఇచ్చేశారు. అందువల్ల బాగా చదివి స్వామివారి హిందీకి బొమ్మన్నారు. చదివి మళ్ళీ వచ్చి ఆశ్రయం చేయాలనుకోండి. 12 ఏళ్ళు. అప్పట్లో ఎలుగుబంటి వచ్చేది, ఇవన్నీ కొట్టిండేది. అప్పుడు అడిగేది కమ్యూనిటీ పక్క బయట మహాధైర్యం. ఎప్పుడో బీఫ్ వేయాల్సి రోజు పెట్టుకునేవాడు. అలా ఉండి అక్కడ తపస్సు చేసి ఆయన ఒక తూరి గుంటూరులో మంచి తోట ఇచ్చారు. నన్ను కూడా పిలిచారు. అప్పుడు 1 సంవత్సరం చదువు ఇంగ్లీష్ చదవాలి పిలిచి 7 ఉండిపోమన్నారు. అది బురద నీళ్ళు పడితే స్వామివారు అక్కడ పట్టుకొచ్చారు. మళ్ళీ స్వామివారు కబురు చేశారు, మీరు వెళ్ళిపోయినా మనకి ఇద్దరు స్పర్ధ అని పేరు వచ్చేసింది కాదు అంటే మళ్ళీ వచ్చారు. చేశారు. వారు అక్కడే సన్యాసి పని ఉండి సన్యాసి వచ్చారనుకోండి. ఇక్కడ ఆయనకు భగవంతుడు ఒక నిలబెడతాడు. న్యాయంగా ఇచ్చింది పోతాను కాదు. సద్బంధ మన ఇద్దరికి ఉండే మానసిక సదభిప్రాయమే వాళ్ళు మమ్మల్ని కాపాలి. డబ్బే పోతుంది. అది మొదటి నుంచి ఇచ్చారు. మొదటి నుంచి ఇటు వార్త వీళ్ళు అందరు మన వార్త ఈశ్వర శెట్టి పెట్టారు. చచ్చిపోవడం దానికి వచ్చేవాళ్ళు. అలా మంచిది అందరూ. దక్షిణ కైలాసంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తిలోని శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక కోనేరు పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. శ్రీకాళహస్తి పట్టణంలోని సుఖబ్రహ్మ ఆశ్రమం సమీపంలో ఉన్న జ్ఞాన ప్రసూనాంబిక కోనేరును 37 లక్షల వ్యయంతో పునరుద్ధరిస్తున్నారు. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన మురుగున పడిపోయిన ఈ పురాతన కోనేరును తాజాగా శుభ్రపరిచే పనులు ప్రారంభించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోనేరులో పేరుకుపోయిన మట్టి చెత్తను తొలగిస్తూ లోతుగా పరిశుభ్రపరిచే చర్యలు చేపట్టారు. అలాగే పరిసర ప్రాంతాల అభివృద్ధి, పాదచారులకు సౌకర్యాలు, నీటి నిల్వ సామర్థ్యం పెంపు వంటి పనులు కూడా ఈ పునరుద్ధరణలో భాగంగా చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. కోనేరుకు అనుబంధంగా డ్రైనేజీ సర్దుబాటు, గోడల మరమ్మత్తు, భద్రతా చర్యలు తీసుకునే ప్రణాళికలు ఉన్నాయని పేర్కొన్నారు. పురాతన ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రాధాన్యం కలిగిన జ్ఞాన ప్రసూనాంబిక కోనేరుకు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలనే లక్ష్యంతో ఈ పనులు చేపట్టినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పునరుద్ధరణ పూర్తయితే భక్తులు, స్థానికులకు శుభ్రమైన వాతావరణంతో పాటు నీటి వనరుగా కూడా ఇది ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తమవుతుంది. నగరంలోని కర్నాల వీధిలోని మున్సిపల్ స్కూల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపిరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. కార్పొరేటర్ నరసింహాచారి అధికారులతో కలిసి కర్నాల వీధిలోని మున్సిపల్ స్కూల్ను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. స్కూల్లోని తరగతి గదుల్లో
టైల్స్లో ఫ్లోరింగ్ ఏర్పాటు చేయాలని తెలిపారు. అప్పర్ బ్రిడ్జ్లో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలని తెలిపారు. ఇరుకుగా ఉన్న అంగన్వాడీ కేంద్రంలో తగు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. పక్కనే ఉన్న మాస్టర్ కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న వస్తువులు శుభ్రం చేసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసికుమారి, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. శుభమస్తు షాపింగ్ మాల్ వారు క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కస్టమర్ల కోసం క్రిస్మస్ కార్నివాల్, సంక్రాంతి ఫెస్టివల్ కార్యక్రమాన్ని అందిస్తున్నారు. ఈ ఆఫర్లో భాగంగా ముఖ్య అతిథులు తిరుపతి శుభమస్తు షాపింగ్ మాల్ నందు పాల్గొని వారి చేతుల మీదుగా లక్కీ డ్రాలను డిజిటల్ పద్ధతిలో తీశారు. ఈ స్కూటర్ల లక్కీ డ్రాలో తిరుపతికి చెందిన వెంకటాచలం జనవరి 3, 2026 తారీఖున 27వ డ్రా విజేతగా, అలాగే జరీనా జనవరి 5, 2026 తారీఖున 29వ డ్రా విజేతగా నిలిచారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ తిరుపతి వివి మహల్ రోడ్లోని శుభమస్తు షాపింగ్ మాల్లో సోమవారం సాయంత్రం నిర్వహించిన ఈ కార్యక్రమానికి హాజరై లక్కీ డ్రా విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ శుభమస్తు షాపింగ్ మాల్ వారు ఏర్పాటు చేసిన ఈ లక్కీ డ్రా కార్యక్రమంలో పాల్గొనదలిచిన ఖాతాదారులు 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ పొందగలరని తెలియజేశారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఖాతాదారుల కోసం ప్రతి పండుగకు ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. అలాగే 2026 జనవరి 17 వరకు ఈ లక్కీ డ్రాను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మరియు 39 రోజులకు గాను సుమారు 48,999 రూపాయల విలువగల 39 ఎలక్ట్రికల్ స్కూటర్లను ఇవ్వడం చాలా ఆనందకరమని కొనియాడారు. అలాగే క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగలకు నిర్వహించిన క్రిస్మస్ కార్నివాల్, సంక్రాంతి ఫెస్టివల్ కార్యక్రమం బంపర్ డ్రాలో 2 కార్లు సుమారు 5,99,000 రూపాయల విలువగల నిసాన్ మ్యాగ్నైట్ గెలుచుకునే అవకాశం కల్పించారని తెలియజేశారు. అలానే శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం వారి వ్యాపార దృక్పథంతో కాకుండా ఖాతాదారులకు అందుబాటు ధరలో నాణ్యమైన వస్త్రాలను అందుబాటులో ఉంచడమే కాకుండా సరికొత్త ఆలోచనలతో ఎళ్లవేళలా ఖాతాదారులకు ప్రోత్సహించడం ఇలా చాలా సంతోషకరమని తెలియపరిచారు. ఇటువంటి లక్కీ డ్రా లేకుండా అన్ని విభాగాలలో 1+1, 1+2 ఆఫర్లు షాపింగ్ మాల్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కాబట్టి శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్లకు ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోగలరని కోరారు. కీర్తిశేషులు బయ్యా వెంకటరమణయ్య మెమోరియల్ శుభమస్తు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టిన సంస్థ అధినేతలను కొనియాడారు. నమ్మకానికి, నాణ్యతకు, మన్నికకు చిరునామాగా ఉన్నటువంటి శుభమస్తు షాపింగ్ మాల్ వారు ఈ ఏడాది క్రిస్మస్ కార్నివాల్, సంక్రాంతి ఫెస్టివల్ పేరుతోటి ఇక్కడ కొనుగోలు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ లక్కీ కూపన్లు ఇవ్వడము, కొన్నటువంటి మరుసటి రోజు దాన్ని లక్కీ డిప్లో ట్రాన్స్పరెంట్గా లక్కీ డిప్ ద్వారా విజేతలను ఎంపిక చేయడం అనేది 39 రోజుల పాటు ఇది నిరంతరాయంగా 39 బహుమానాలు ఇక్కడ కొనుగోలు చేసినటువంటి శుభమస్తు షాపింగ్ మాల్లో కొనుగోలు చేసినటువంటి కస్టమర్లకు ఇవ్వడం జరిగింది. చాలా తక్కువ ధరకు నాణ్యమైనటువంటి అన్ని రకాల వస్త్రాలు యువతులు, యువకులు కుటుంబ సమేతంగా తక్కువ ధరకు కొనుగోలు చేసే విధంగా తిరుపతి ప్రజలకే కాకుండా రాష్ట్రంలో రాజమండ్రి, గుంటూరు, విజయవాడ, కడప, విశాఖపట్నం ఇలా అనేక చోట్ల బ్రాంచ్లు ఓపెన్ చేసి కస్టమర్ల యొక్క మనసును గెలుచుకున్నటువంటి శుభమస్తు షాపింగ్ మాల్ నిర్వహించినటువంటి ఈ లక్కీ డ్రాలో గెలుపొందినటువంటి విజేతలకు ఇవాళ మేము ఈ ద్విచక్ర వాహనాలను అందించడం జరిగింది. మొదటగా ఈరోజు ఇచ్చేటువంటి వెంకటాచలం గారు ఇవాళ ఈ ద్విచక్ర వాహనాన్ని ఆల్ఫా లైట్ స్కూటర్ అనేటువంటి వాహనాన్ని గెలుపొందారు. వారికి నేను ఇది అందజేస్తూ శుభమస్తు తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకొక 2 వీలరు ఇవాళ జరీనా గారు వారు కూడా గెలుపొందడం జరిగింది. వారికి ఈ ద్విచక్ర వాహనాన్ని వారికి అందించడం జరుగుతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అంటే నాణ్యమైనటువంటి ధరలు, నాణ్యమైనటువంటి వస్త్రాలు సరసమైన ధరలకు లభించాలనేటువంటి సమస్యకు పరిష్కారంగా ఇవాళ శుభమస్తు షాపింగ్ మాల్లో గెలుపొందిన వీళ్ళందరికీ కూడా విజేతలుగా గెలుపొందిన వాళ్ళకి స్కూటర్లు ఇవ్వడం, ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు శుభమస్తు యాజమాన్యం బయ్యా వాసు గారికి, బయ్యా రవి గారికి నేను శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను ఈ సంవత్సరం 2వ తేదీ శుభమస్తులో 1430 రూపాయలకి షాపింగ్ చేయడం జరిగింది. చీరలు కొన్నాను. సో ఆ నెక్స్ట్ డే బంపర్ డ్రాలో స్కూటర్ వచ్చిందని నాకు ఫోన్ ద్వారా తెలిసింది. సో ప్రతి సంవత్సరం నేను ప్రతి పండగకి కానీ శుభమస్తులోనే షాపింగ్ చేస్తాను. ఎందుకంటే అందరికీ సరసమైన ధరలు, నాణ్యత అన్నీ ఉంటుంది కాబట్టి సో ప్రతిసారి కొంటుంటాను. ఈ సంవత్సరం నాకు అదృష్టం స్కూటర్ రావడం జరిగింది. సో చాలా సంతోషం.
సంక్రాంతి శుభాకాంక్షలు. 2026 మేము 1550 రూపాయలకి షాపింగ్ చేసాము. మాకు లక్కీ డ్రాలో ఇది శుభాకాంక్షలు. దాంట్లో లక్కీ డ్రా బైక్ తగిలింది. మాకు మాత్రం బాగానే ఉన్నది. ఈ లక్కీ డ్రాలో బాగానే అంత శుభంగా అంతా కొనండి. లక్కీ డ్రాలో బైకులు కానీ కార్లు కానీ అన్నీ బాగానే ఉంటాయి. వీళ్ళ షాపింగ్ అంతా పర్వాలేదు, బాగుంది. శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తుల సౌకర్యార్థం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఈవో బాపిరెడ్డి వివరించారు. గిరి ప్రదక్షిణలో తాము స్వయంగా పాల్గొని పలు సమస్యలను గుర్తించినట్లు ఆయన వివరించారు. భక్తులు ఎంతో ప్రశాంతంగా భక్తి భావంతో గిరి ప్రదక్షిణ చేస్తుంటే ఆకతాయిలు ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు గుర్తించినట్లు వివరించారు. కొందరు యువకులు ద్విచక్ర వాహనాలపై భయభ్రాంతులను చేస్తూ ద్విచక్ర వాహనాలు ఎక్సిలేటర్లను రైస్ చేస్తూ మరికొందరు భయంకరంగా హారన్లను మోగిస్తూ ఇబ్బంది కలిగిస్తున్నట్లు గుర్తించినట్లు వివరించారు. అలాగే కార్లు, ఆటోలతో కాలినడక భక్తులకు ఇబ్బందిగా మారిందని తెలిపారు. కాబట్టి మధ్యాహ్నం వరకు వాహనాలు నిషేధించినట్లు వివరించారు. మధ్యాహ్నం తర్వాత యథావిధిగా వాహనాలను అనుమతిస్తామని తెలిపారు. తెలుగుగంగ మండపం వద్దనే వాహనాలు కట్టడి చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. కాగా ప్రస్తుతం 2వ గోపురం వద్ద అన్ని సేవా టికెట్ల కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు, రాబో రోజుల్లో ఇక్కడే 200 ప్రత్యేక దర్శనం టికెట్లతో పాటు అంతరాలయ దర్శనం టికెట్లు, 500 రూపాయల కౌంటర్ కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. శ్రీకాళహస్తి బహదూర్పేటలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ పాల్గొన్నారు. వారికి ఆలయ కమిటీ వారు ఘనంగా స్వాగతం పలికి ఆలయ అర్చకులచే ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్యుల హోమాలు, అభిషేకాలు, పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 11 గంటలకు వాసవిమాత ఉత్సవమూర్తిని అత్యంత సుందరంగా అలంకరించి బహదూర్పేటలోని పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అగ్నిగుండ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ అగ్నిగుండ మహోత్సవంలో సుమారు 200 మంది భక్తులు అమ్మవారి కంకణాలు ధరించి అగ్నిగుండ ప్రవేశం చేశారు. ఆలయంలో అమ్మవారి మూల విరాట్కి అభిషేకాల అనంతరం అత్యంత సుందరంగా అలంకరించి హోమాలు, ధూపదీప నైవేద్యాలు, పట్టు వస్త్రాలతో అలంకరించి హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని ఆర్యవైశ్యులు మరియు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇంటి దగ్ధం వల్ల నష్టపోయిన బాధితులను పనబాక లక్ష్మి పరామర్శించారు. సత్యవేడు నియోజకవర్గం కేవీబీపురం మండలంలోని అంజూరు గ్రామంలోని హరిజనవాడలో కాపురముంటున్న కాటయ్య గృహం అగ్నికి ఆహుతి కావడంతో నేడు తిరుపతి జిల్లా పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి సత్యవేడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శంకర్ రెడ్డితో కలిసి అంజూరు గ్రామానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. వారికి 20,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని, నిత్యావసర సరుకులను, గ్యాస్ స్టవ్, కొన్ని గృహోపకరణాల సామాగ్రిని అందజేశారు. ప్రభుత్వం తరఫున వారికి శాశ్వత గృహాన్ని, ఆర్థిక సహాయాన్ని అందిస్తామని ఈ సందర్భంగా పనబాక లక్ష్మి హామీ ఇచ్చారు. కేవీపురం మండలము అంజూరు గ్రామంలో హరిజనవాడలో కాటయ్య అనే మా తెలుగుదేశం కార్యకర్త హౌస్ అంటే నిన్న అనగా సోమవారం అకస్మాత్తుగా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వలన ఇల్లు మొత్తం కాలిపోయింది. కానీ అదృష్టం ఏంటంటే పిల్లలు వాళ్ళ భార్య తప్పించుకోగలిగారు. పక్కనే ఉన్న ఆటో కూడా పాక్షికంగా కాలిపోయింది. ఇది చాలా దురదృష్టకరం. కాకపోతే దీనిలో ఒక అదృష్టం ఏంటి, ఏ ప్రాణహాని జరగలేదు. సో మేము మా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి మేడం గారు, మా యొక్క లీడర్స్ అందరూ కలిసి వచ్చి వాళ్ళకి మా వంతైనంత వరకు నిత్యావసర వస్తువులు, గ్యాస్ స్టవ్, 20,000 రూపాయల డబ్బులు వాళ్ళకి అన్నీ అందించాము. అదే కాకుండా మా పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున కూడా మా వంతు కృషి చేస్తామని చెప్పి మీ అందరూ ఎదురుగా చెప్తున్నాం. తెలియజేస్తాం. అంజూరు గ్రామంలో కేవీపురం మండలము ఈ రోజున కాటయ్య అనేటువంటి తెలుగుదేశం కార్యకర్త ఒక ఇల్లు ఇట్లానే వలన వాళ్ళు ఇల్లు కాలిపోయి మొత్తం కట్టుకున్న బట్టలతోటే వాళ్ళు బయటకు రావడం జరిగింది. పక్కనే ఉన్నటువంటి అతని యొక్క ఏసీఎస్ వ్యాన్ కూడా, టాటా ఏసీఎస్ వ్యాన్ కూడా కాలిపోవటం జరిగింది. ఇది చాలా దురదృష్టకరము, బాధాకరమైన విషయము. ముఖ్యంగా ఈ రోజున నేను ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి శంకర్ రెడ్డి గారు, స్థానిక నాయకులు అందరం కూడా ఆయన్ని పరామర్శించడానికి రావడం జరిగింది. అదృష్టంగా వాళ్ళు పిల్లలతో సహా వాళ్ళ భార్య బయటపడడం జరిగింది. ఎందుకంటే అది జరుగుతున్న సమయంలో గ్రామంలో ఎవరు లేరు అని చెప్పడం కూడా జరిగింది. దానివల్లనే మొత్తం ఇల్లు అంతా తగలబడిపోవటమే కాకుండా అప్పు తీర్చడం కోసం అని చెప్పని పశువులను నమ్మి
ఆ డబ్బులు 90,000 దాకా బ్యాంకులో బీరువాలో పెట్టుకొని ఉన్నారంట. అది కూడా కాలిపోవడం ఇప్పుడు మేము చూడడం జరిగింది. చాలా విచారకరమైన విషయము. తప్పకుండా తనకి పార్టీ తరఫున కానీ ప్రభుత్వ తరఫు నుంచి కూడా సరైన న్యాయం చేయటం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇన్ఛార్జ్ అయినటువంటి శంకరెడ్డి గారు ఆర్థిక సహాయంగా ఒక 20,000 రూపాయలు వారికి ఇవ్వటమే కాకుండా వారికి పాత్రలు, వండుకోవడానికి స్టవ్, బియ్యము, నిత్యావసర వస్తువులు, బట్టలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇదే కాకుండా ఇంకా ప్రభుత్వ పరంగా వారికి కావాల్సినవన్నీ ఇప్పించేదానికి మేమిద్దరం ప్రయత్నిస్తామని తెలియజేస్తా ఉన్నాం. హీరో నవీన్ పోలిశెట్టి, హీరోయిన్ మీనాక్షి చౌదరి, దర్శకుడు మారి, రచయిత చిన్మయ్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనగనగా ఒక రాజు చిత్రం భారీ హిట్ అవ్వడంతో స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనగనగా ఒక రాజు చిత్రం ఘన విజయం సాధించిందని, శ్రీవారి ఆశీస్సులతోనే ఈ చిత్రం ఇంతటి విజయం సాధించిందని నవీన్ అన్నారు. చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని, నిన్నటితోనే చిత్రం 100 కోట్ల మార్కును దాటిందన్నారు. నా ప్రతి సినిమా విజయం సాధించినప్పుడు తిరుమలకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నానని, ప్రస్తుతం 2 చిత్రాల్లో నటిస్తున్నానని నవీన్ పోలిశెట్టి చెప్పగా, తిరుమల వెంకన్న తన అభిమాన దేవుడని, శ్రీవారి ఆశీస్సులతో ఈ చిత్రం భారీ విజయం సాధించిందని హీరోయిన్ మీనాక్షి చౌదరి తెలిపారు. ప్రస్తుతం నాగచైతన్యతో పాటు పలు చిత్రాల్లో నటిస్తున్నానని, నాగచైతన్యతో నటిస్తున్న చిత్రం ఈ ఏడాది విడుదలవుతుందన్నారు. ఎలా ఉన్నారు అందరూ? పర్లేదు, చెప్పచ్చు మీరు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి తెలిసిందే, సంక్రాంతి పండగకి అనగనగా ఒక రాజు అని మా సినిమా విడుదలయ్యి, పెద్ద పెద్ద సినిమాలతో విడుదలయ్యి, అద్భుతమైన టాక్తో యునానిమస్ సంక్రాంతి బ్లాక్ బస్టర్గా సూపర్ హిట్ అనే వర్డిక్ట్ ఇచ్చారు ఆడియన్స్. సో మా అందరికీ గత 4 రోజులుగా మేము అందరం చాలా చాలా సంతోషంగా ఉన్నాం, చాలా ఎమోషనల్గా ఉన్నాం. ఇటువంటి ఒక ఆనందం కేవలం ప్రజలు, ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు వచ్చి సినిమా చూడడం తప్పితే ఇలాంటిది సాధ్యమే కాదు. సో ఇంత పెద్ద సక్సెస్, ఇది మామూలు సక్సెస్ కాదు. మా సినిమాలో డైలాగ్ ఉన్నట్టు అటు 7 తరాలు ఇటు 7 తరాలు గుర్తుండిపోయే సక్సెస్. సో ఇలాంటి సక్సెస్ కేవలం మా హార్డ్ వర్క్ వల్ల అయితే రాదు. అది ఎందుకంటే అందరూ టాలెంటెడే, అందరూ కష్టపడతాం. దీనికి ఒక డివైన్ ఫోర్స్, దీనికి ఒక ఆ స్వామివారి ఆశీస్సులు, స్వామివారి బ్లెస్సింగ్స్ ఉంటే కానీ ఇలాంటిది రాదని నేను ఖచ్చితంగా నమ్ముతాను. సో అందుకే మేమందరం ఈ సక్సెస్ని స్వామివారికి కృతజ్ఞతా భావంతో తిరుపతికి దర్శనం చేసుకుందామని వచ్చాం. నిన్న సాయంత్రం తిరుపతిలో దిగాము. నిన్న ఫస్ట్ యాక్చువల్లీ థియేటర్స్కి వెళ్ళాం. తిరుపతిలో థియేటర్స్లో రెస్పాన్స్ చూసి మాకు అసలు నమ్మబుద్ధి కాలేదు. థియేటర్స్ అంతా మొత్తం ఇలా ఊగిపోతున్నాయి నవ్వులతో. నిన్న వీక్ డే కావడంతో మేము తక్కువ ఆడియన్స్ ఉంటారేమో అని వెళ్ళాం. కానీ వీక్ డే నాడు కూడా కంప్లీట్ ఫుల్స్ ఉన్నాయి ప్రతి చోట అనగనగా ఒక రాజుకి. సో ఇంత సక్సెస్ని, ఇంత ఆనందాన్ని పంచడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు ఆ స్వామివారికి, అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకుందామని మేము అందరం వచ్చాము. చాలా చాలా బాగా జరిగింది దర్శనం. అండ్ తిరుపతితో నా సెంటిమెంట్, ఈ తిరుమలతో నా సెంటిమెంట్ ఇది 4వసారి. నా ఏజెంట్ సాయి శ్రీనివాసాత్రేయ మొదటి సినిమా విజయవంతం అయినప్పుడు నేను ఫస్ట్ కొండెక్కి పైకి వచ్చానమాట. అప్పటి నుంచి అదొక ఆచారంలాగా అయిపోయింది. ప్రతి సినిమా ఆడియన్స్ బ్లాక్ బస్టర్ అందిస్తున్నారు. స్వామివారు దీవెనలతో అది బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. సో అందుకే మళ్ళీ వన్స్ అగైన్ స్వామివారి దర్శనం చేసుకొని థ్యాంక్ యూ చెప్పుకుందామని వచ్చాం. మా టీం అందరూ కూడా ఇక్కడికి వచ్చాం. చాలా చాలా బాగా జరిగింది దర్శనం. అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. వన్స్ అగైన్ ప్రేక్షకుల దేవుళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అనగనగా ఒక రాజుని 100 కోట్ల సినిమా, నిన్ననే సాయంత్రం మాకు తెలిసింది 100 కోట్ల బాక్స్ ఆఫీస్ దాటిన సినిమా అని. సో ఇది కేవలం ఆ స్వామివారి ఆశీస్సుతో జరిగింది అని నేను ఖచ్చితంగా నమ్ముతాను. సో ఇలాగే ఈ సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ప్రజలు. ఈ ఆనందాన్ని వాళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మా హీరోయిన్ మీనాక్షి గారు మాట్లాడతారు. అండి మీరు చూశారు కదా ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో సినిమాకి. సో ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్, ఇప్పుడు 4 సినిమాలు సూపర్ హిట్ అయిన తర్వాత ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా. సో ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఎక్కడా తగ్గకుండా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉండేలా చూసుకుంటున్నాం. సో నెక్స్ట్ రాబోయే 1 మంత్లో నెక్స్ట్ 2 ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తాను ఖచ్చితంగా. జస్ట్ ఇప్పుడే మేము దర్శన్ వచ్చాక ఇక్కడికి వచ్చాను. అండ్ చాలా బాగా జరిగింది దర్శన్. తిరుపతి, తిరుమల వెంకటేశ్వర స్వామి నా మోస్ట్ ఫేవరెట్ స్వామి. అండ్ అది మన సక్సెస్ సెలబ్రేట్ చేశాక వీ కమ్ హియర్, అది బ్లెస్సింగ్స్ కోసం. సో వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్తో అంటే చాలా చాలా హ్యాపీ అండి. ఎందుకంటే ఇది లైక్ హీ సైడ్ ఒక మా సినిమా సక్సెస్ అయ్యాక డెఫినెట్గా ఒక డివైన్ బ్లెస్సింగ్ అండ్ ఫోర్స్ ఉంటుంది.
అండ్ అది మన స్వామి బ్లెస్సింగే. సో చాలా చాలా హ్యాపీ, చాలా సంతోషం. మా టీం అందరూ ఇక్కడికి వచ్చాము బ్లెస్సింగ్స్ కోసం. అండ్ మీ అందరూ మా సినిమాకి ఎంత పెద్ద హిట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అవును, నెక్స్ట్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక నాగ చైతన్య గారితో ఒక సినిమా ఉంది, అది ఈ ఇయర్లో రిలీజ్ అవుతుంది. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. అది ఒకసారి ప్రొడక్షన్ హౌసెస్ అనౌన్స్ చేస్తే నేను ఫార్మల్గా అనౌన్స్ చేస్తాను. యాక్చువల్లీ ఇన్ని పెద్ద సినిమాల్లో మీది సినిమా కనబడుతుందా వినబడుతుందా అని, సో అలాంటిది ఇంత కాంపిటీషన్లో కూడా సినిమా నుంచొని ఇంత పెద్ద సూపర్ హిట్ అవడం అనేది అది మామూలు విషయం కాదు. అది మేము అందరం చాలా 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 ఆడియన్స్కి చాలా చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అండ్ స్వామివారికి కూడా చాలా 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 థ్యాంక్ యూ చెప్పుకోవాలి. నటులు శివబాలాజీ, ఆటో రాంప్రసాద్, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, రాంభూపాల్ రెడ్డి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి అందరికీ. అందరూ బాగుంటారు. మంత్ అంతా ఉంటుందండి. థ్యాంక్ యూ విష్ణు సేట్. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ ఆలయాల్లో మార్చి నెలాఖరు నుండి అన్నప్రసాద వితరణ చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్లో టీటీడీ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ప్రస్తుతం టీటీడీలోని 56 ఆలయాల్లో అన్నప్రసాద వితరణ కొనసాగుతోందని, మార్చి నెలాఖరు నాటికి అన్ని ఆలయాల్లో 2 పూటల అన్నప్రసాద వితరణ జరిగేలా ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో టీటీడీ ఆలయాల నిర్మాణాలకు చర్యలు చేపట్టాలన్నారు. అస్సాం రాష్ట్రంలోని గౌహతి, బీహార్లోని పాట్నా, తమిళనాడులోని కోయంబత్తూరు, కర్ణాటకలోని బెల్గాం ప్రాంతాల్లో టీటీడీ ఆలయాల నిర్మాణానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించి నిర్మాణాలకు స్థలాలను కూడా కేటాయించినట్లు పేర్కొన్నారు. సంబంధిత రాష్ట్రాల అధికారులతో టీటీడీ అధికారులు చర్చించి కేటాయించిన స్థలాలను స్వాధీనం చేసుకునే అంశాన్ని రాబోయే పాలక మండలి సమావేశం దృష్టికి తీసుకురావాలని సూచించారు. అదేవిధంగా చెన్నైలో కేటాయించిన స్థలంలో ఆలయ నిర్మాణానికి అవసరమైన డిజైన్లు, పరిపాలనా అనుమతుల అంశాలను టీటీడీ బోర్డు ఆమోదానికి తీసుకురావాలని ఆదేశించారు. రిషికేశ్లోని పిఏసీ పిలిగ్రిమ్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్ కూలిపోయే స్థితిలో ఉందని పేర్కొంటూ టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు పరిశీలన చేపట్టి వచ్చే ఫిబ్రవరి నెలలోపు నూతన పిఏసీ నిర్మాణానికి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. టీటీడీలోని ఇంజనీరింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న ఏఈ పోస్టుల భర్తీ కోసం వచ్చే ఏప్రిల్ మాసంలో పరీక్షలు నిర్వహించేందుకు తేదీలను ఖరారు చేయాలని ఆదేశించారు. వేదపారాయణదారులుగా ఎంపికైన వారిలో 164 మందిని టీటీడీ ఆలయాల్లో నియమించగా మిగిలిన 536 మందిని ఇతర ఆలయాల్లో నియమించేందుకు వీలుగా ఫిబ్రవరి మాసంలో ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు. టీటీడీ ప్రమాణాలకు అనుగుణంగా 150 మంది అర్చకులకు, 68 మంది పోర్టు వర్కర్లకు ఫిబ్రవరి నెలలో 3 విడతలుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం మరింత మెరుగైన సదుపాయాలు, టీటీడీ సేవలు, సమాచారం తదితర అంశాలపై భక్తుల నుండి వస్తున్న ఈమెయిల్స్ను విశ్లేషించి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు పంపాలని ఆదేశించారు. అలాగే భక్తులు కోరుతున్న తాజా సమాచారాన్ని టీటీడీ వెబ్సైట్లో నిరంతరం అప్డేట్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, ఎఫ్ఏ అండ్ సీఏఓ బాలాజీ, సీఏ టీవీ సత్యనారాయణతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం.
పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. టీటీడీ ఎస్వి విద్యాదానం ట్రస్టుపై టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్లో అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టీటీడీ కళాశాలలు, పాఠశాలల్లో ఆధునిక వసతులు, అదనపు వసతి, అదనపు తరగతి గదులు, మినీ సమావేశ మందిరం తదితర మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే మౌలిక సదుపాయాలపై టీటీడీ పాలక మండలి సబ్ కమిటీ 22 రికమెండేషన్లను ఇచ్చిందని వాటిని అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. టీటీడీ కళాశాలలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే విడుదల నిధుల మినహా మిగిలిన నిధుల అనుమతుల కోసం పాలక మండలి దృష్టికి తీసుకురావాలన్నారు. టీటీడీ తాజా మౌలిక సదుపాయాల మూలంగా టీటీడీ కళాశాలల్లో బాలబాలికలకు అదనంగా 1080 మందికి వసతి సౌకర్యం కల్పించే అవకాశం ఉంటుందన్నారు. టీటీడీ విద్యా సంస్థల్లో డిజిటలైజేషన్, ఇంటరాక్టివ్ ప్యానెల్ బోర్డులు, కంప్యూటర్లు, ప్రింటర్లు, నెట్వర్కింగ్ మెటీరియల్, సీసీ కెమెరాలు, మొబైల్ మెడికల్ యూనిట్, తరగతి గదులు, మరుగుదొడ్లు, భోజనశాల, వంటగదులు, వేడి నీరు, సివిల్ పనులు తదితర అంశాలపై ఈవో సమీక్ష నిర్వహించారు. సదరు అంశాలపై టీటీడీ జేఈఓ, టీటీడీ సీఈ ప్రత్యక్షంగా పర్యవేక్షించి నివేదిక సమర్పించాలని సూచించారు. ఈ సమావేశంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, ఎఫ్ఏ అండ్ సీఏఓ బాలాజీ, సీఈ టీవీ సత్యనారాయణ, డీఈఓ వెంకట సునీల్తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. తొండమనాటి లోకేష్కు విద్యార్థులు మరియు వివిధ సేవా సంఘాలు శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుపతికి చెందిన యువ అంతరిక్ష పరిశోధనాభిమాని తొండమనాటి లోకేష్ అంతర్జాతీయ స్థాయిలో దేశానికి గర్వకారణంగా నిలిచారని ఈ సందర్భంగా ప్రశంసించారు. రష్యాలో జనవరి 16 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన ఇంటర్నేషనల్ స్పేస్ క్యాంప్కు భారత తరపున ప్రధానిగా ఒక ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు ఎంపిక కావడం దేశ స్థాయిలో ఆయన ప్రతిభకు మరింత గుర్తింపు వచ్చిందని తోటి స్నేహితులు మ్యాథ్స్ లెక్చరర్ మాంధ్యం సుధాకర్, అలాగే విద్యార్థులు తిరుపతి కుశాల్, శ్రీవంత్, మనోజ్, సృజన్, శ్రీవంత్ మరికొన్ని వివిధ సంఘాల నాయకులు, బ్రాహ్మణ సంఘాల రాష్ట్ర బ్రాహ్మణ ప్రధాన కార్యదర్శి వేదం హరిప్రసాద్, కన్వీనర్ మల్లికార్జున శర్మ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి విప్పగుంట శివ, రెడ్డి ప్రకాష్, శ్రీహరికోట అంతరిక్షంలో పనిచేసే రిటైర్ అయిన డాక్టర్ సుబ్బారావు, తిరుపతి జిల్లా బ్రాహ్మణ సంఘం సేవా సమితి అధ్యక్షులు నరసింహాచార్య, తులసిరామ శర్మ, రాష్ట్ర సభ్యులు వెంకటగిరికి చెందిన మణికంఠ శర్మ తదితరులు లోకేష్ను ప్రశంసలతో శుభాకాంక్షలు తెలిపారు. యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అంతరిక్ష విజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, డ్రోన్లు వంటి భవిష్యత్ సాంకేతిక అభివృద్ధిపై అవగాహన కల్పిస్తూ వారిలో పరిశోధనలు పెంపొందించి కీలక పాత్ర పోషిస్తున్నారు. లోకేష్ 14వ తేదీ ఢిల్లీలోని రాష్ట్రపతి భవనం సందర్శించారు. ఇంటర్నేషనల్ ఎంపికైన దేశవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష ప్రసార విమానాలకు నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొండమనాటి లోకేష్ రష్యా ప్రెసిడెంట్ సెక్రటరీ చేతుల మీదుగా సత్కరింపబడ్డారు. ఇంతటి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన తమ అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమని, ఆయన పాఠాలు చెప్పే విధానంలో కూడా ఎంతో నేర్చుకున్నామని విద్యార్థులు అన్నారు. తరగతి గదులకు పరిమితం కాకుండా ప్రాక్టికల్ ఎక్స్పోజర్, సాంకేతిక శిక్షణ కార్యక్రమాలు, ఆవిష్కరణాత్మక అభ్యసన విధానం యువతను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దే విధంగా తయారు చేస్తున్నందుకు ప్రత్యేకంగా విద్యార్థులందరి తరపున నమస్కారాలు తెలియజేశారు. తిరుపతి నగరంలో నాన్ లోకల్ మెకానిక్లతో స్థానిక మెకానిక్ కార్మికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీనిపై స్పందించి తగు చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని తిరుపతి 2 వీలర్స్ మెకానిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఆవుల మునిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా ఎస్పీని కలిసి వారు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి నగరంలో మెకానికులందరూ ఐక్యతతో యూనియన్ ఏర్పాటు చేసుకుని క్రమశిక్షణతో ప్రభుత్వ ఆదేశాల మేరకు లేబర్ లైసెన్సులు, మున్సిపల్ లైసెన్స్ కలిగి ట్రాఫిక్ నిబంధనల మేరకు సుమారు 200 మంది మెకానికులు షాపులు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. తద్వారా షాపుల యాజమాన్యాలకు అద్దెలు చెల్లించడంతో పాటు షాపులో పనిచేసే హెల్పర్లకు నెలవారీ జీతాలు చెల్లిస్తూ పోలీసుల నిబంధనలను పాటిస్తున్నామని పేర్కొన్నారు. అయితే నగరంలో కొన్ని ఆటోమొబైల్స్ షాపుల యజమానులు వారి షాపుల వద్ద నాన్ లోకల్ మెకానిక్స్ను ఏర్పాటు చేసుకుని వారిచే మెకానిక్స్ వృత్తిని కొనసాగిస్తున్నారని తెలిపారు. తద్వారా 2 వీలర్స్కు స్పేర్ పార్ట్స్ ఇష్టం వచ్చిన విధంగా మార్పు చేయడం ద్వారా సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. అంతేగాక మెకానిక్ వృత్తే జీవనాధారంగా పనిచేస్తున్న మెకానిక్స్ ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు. నాన్ లోకల్ మెకానిక్ సమస్యలపై చర్యలు తీసుకుని మెకానిక్ల కుటుంబాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం సమర్పించిన వారిలో అసోసియేషన్ కార్యదర్శి ఎన్ గురునాథాచారి, గౌరవాధ్యక్షుడు టి జలంధర్, ప్రధాన
కార్యదర్శి పి లక్ష్మణరావు, కోశాధికారి ఎస్ గౌస్ బాషా, ఉపాధ్యక్షుడు వి ప్రభు, సహాయ కార్యదర్శి పి తేజారెడ్డి, కమిటీ ఇన్ఛార్జ్ ఎం కేశవాచారి, సభ్యులు నాగరాజు, బి మునిరాజా, ఏ మునిరాజా, కె మురుగన్, తరుణ్, బి పాపయ్య ఉన్నారు. యువతలో దేశభక్తిని పెంపొందించడానికి బంగారుపాళెం మండలం కేంద్రంలో వీర జవాన్ కార్తిక్ యాదవ్ విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగిందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ తెలిపారు. మంగళవారం బంగారుపాళెం మండలం కేంద్రంలోని అమర జవాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ నుండి జూనియర్ కళాశాల వరకు ర్యాలీగా వచ్చి వీర జవాన్ కార్తిక్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ బంగారుపాళెం మండలం రాగిమన్నుపెంట గ్రామానికి చెందిన అమర జవాన్ కార్తిక్ యాదవ్ కాశ్మీర్లో ఉగ్రవాదులతో జరిగిన పోరాటంలో వీర మరణం పొంది ఏడాది పూర్తయిన సందర్భంగా బంగారుపాళెం మండలం కేంద్రంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. కార్తిక్ యాదవ్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో అండగా ఉంటామని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి 5 ఎకరాల భూమి కేటాయించడం జరిగిందని, కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేందుకు ఫైల్ ప్రాసెస్లో ఉందని తెలిపారు. కుటుంబ సభ్యుడు రాజేష్ కు ఉద్యోగం ఇవ్వాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను ఆయన స్వచ్ఛందంగా తిరస్కరించి వ్యవసాయం ద్వారా అభివృద్ధి చెందుతామని పేర్కొన్నారని తెలిపారు. కార్తిక్ యాదవ్ తల్లిదండ్రులకు ఈ సమాజం మొత్తం అండగా ఉంటుందని, వారి కుమారుడు చేసిన త్యాగం వల్ల వారు వేలాది మంది భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చూడా చైర్పర్సన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు, ఇతర ప్రతినిధులు, పుర ప్రముఖులు, ఫౌండేషన్ చైర్మన్ ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ప్రాణం చేశారు మన రాష్ట్రం కోసం. ఖచ్చితంగా మనందరికీ కొన్ని బాధ్యత ఉన్నాయి. ఇప్పుడు ఫ్యామిలీ మంచిగా ఉండాలి, ఫ్యామిలీ చూసుకోవాలి, ఫ్యామిలీకి ఇమోషనల్ గా సపోర్ట్, ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఉండాలి. అదే ఒక మన ఫస్ట్ ఆబ్జెక్టివ్. సో ఖచ్చితంగా మనం ఫ్యామిలీతో సహా ఉంటాము. రాజేష్ గారితో సహా రెగ్యులర్ గా మనం టచ్ లో ఉన్నాము, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ టచ్ లో ఉన్నాము. అడ్మినిస్ట్రేషన్ పరంగా, పొలిటికల్ పరంగా ఖచ్చితంగా వాళ్ళకి ఏమేమి ఆ రోజు భరోసా ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా ఫ్యామిలీ బాగుంటుంది, ఎందుకంటే ఫ్యామిలీ ద్వారా ఒక సుప్రీం సాక్రిఫైస్ చేయడం జరిగింది. మనమందరం బేసిక్లీ ఆలోచన చేసుకుంటాం, రాష్ట్రం కోసం ఏమైనా చేయాలి, మన దేశం కోసం ఏమైనా చేయాలి. మన కార్తిక్ ద్వారా, వాళ్ళ ఫ్యామిలీ ద్వారా ఒక సుప్రీం సాక్రిఫైస్ చేయడం జరిగింది. రాష్ట్రం కోసం ప్రాణం త్యాగం ఈజీ కాదు. అందులో ఒక ఆలోచనలు ఉంటారు, నేను రాష్ట్రం కోసం ఏమైనా చేయాలి, నేను నా మాతృభూమి కోసం ఏమైనా చేయాలి, నేను సర్వీస్ చేయాలి, నేను విడిగా ఇవ్వాలి. ఒక ప్రతి ఒక్క మనసులో ఒక ఆలోచన ఉంటుంది. కానీ ఒక యంగ్ ఏజ్ లో ఫ్రంట్ లైన్ లో టెర్రరిస్ట్ తో ఉగ్రవాదులతో బెటల్ చేసి వాళ్ళు ఆ రోజు ప్రాణం త్యాగం చేశారు. ఈరోజు బేసిక్లీ మనమందరూ ప్రశాంతంగా ఉన్నాము, పీస్ఫుల్ గా ఒక పీస్ఫుల్ సొసైటీలో ఉంటున్నాము. కారణం ఏమిటి? కారణం అంటే కార్తిక్ యాదవ్ ద్వారా ఆ రోజు వాళ్ళు ప్రాణం త్యాగం చేశారు. ఇది ఒక కారణం. సో ఖచ్చితంగా మనకి కొన్ని బాధ్యత ఉన్నాయి, మనం సెన్సిటివ్ గా ఉండాలి. ఊర్లో నేను ఊరు వాసులు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కూడా బేసిక్లీ ఫ్యామిలీకి సహాయం చేయాలి. ఎప్పుడైనా బేసిక్లీ అవసరం ఉంటే సహాయం చేయాలి. ఎందుకంటే ఒక యంగ్ మెంబర్, ఫ్యామిలీలో ఒక యంగ్ మెంబర్ ప్రాణం త్యాగం చేసిన తర్వాత ఫ్యామిలీ కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు. సొసైటీ నుంచి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సొసైటీ వాళ్ళు అలా ఆలోచన చేస్తారు, నేను అలా చేశాను కానీ సొసైటీ ఏమైనా గుర్తు చూస్తుంది, సొసైటీ నుంచి ఏమైనా నాకు వస్తుందా లేదా, సొసైటీ నాకు రెస్పెక్ట్ ఇస్తుందా లేదా, వాళ్ళు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా నేను అదే భావిస్తున్నాను. బంగారుపాలెం మండలంలో, చిత్తూరు జిల్లాలో వాళ్ళ పేరు ఎప్పుడైనా చూస్తే అమలు ఉంటుంది. వాళ్ళ పేరు ఎప్పుడు మర్చిపోకూడదు. అదే నేను బేసిక్లీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ రోజు ఫ్యామిలీకి కొన్ని భరోసాలు ఇచ్చాము, కొన్ని భరోసా పూర్తి చేశాము, కొన్ని భరోసా ఇంకా ఉన్నాయి. ఆ భరోసా పూర్తి చేయడానికి కోసం మనం శ్రమ చేస్తున్నాము. ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఖచ్చితంగా
ఏదో రకంగా we will move forward, will help the family. అండ్ నేను తల్లిదండ్రులు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. వాళ్ళు మంచివాడు, ఎందుకంటే ఈజీ కాదు. సో ఖచ్చితంగా అందరూ బేసిక్లీ రెస్పెక్ట్ ఇవ్వాలి, అదే మినిమం ఎక్స్పెక్టేషన్. ఎప్పుడైనా ఒక అవకాశం వస్తే మనం సాయం చేయాలి. ఈరోజు జయప్రకాష్ గారు చెప్పారు, ఇక్కడ ఫెన్సింగ్ పెట్టి ఇక్కడ గార్డెనింగ్ చేసి ఒక స్థలం తయారవ్వాలి, వాళ్ళకి ఆలోచన చెప్పారు. ఖచ్చితంగా మనం అమౌంట్ కూడా శాంక్షన్ చేస్తాము. ఈ ఏరియా కూడా డెవలప్ ఫర్దర్గా ఉంటుంది. ఎప్పుడైనా 15 ఆగస్ట్ 26 జనవరి ఎప్పుడైనా బేసిక్లీ మనకి అవకాశం వస్తే మనం కార్తీక్ యాదవ్ గారు గుర్తుండాలి. అండ్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తున్నా. ఈ దేశం నీకేమిచ్చింది అని కాకుండా ఈ దేశానికి నేనేమిచ్చానని శ్రమించిన వ్యక్తి, కష్టించిన వ్యక్తి, దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి కార్తీక్ యాదవ్. కార్తీక్ యాదవ్ని మనం ఈరోజు స్మరించుకోవడం లేదు. మన గుండెల్లో ఎప్పుడు గుడి కట్టుకుని పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కడో కాశ్మీర్ లో జరిగినటువంటి పోరాటంలో బంగారుపాలెనికి చెందినటువంటి ఒక యువకుడు, రాగిమానపేటలో ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో పుట్టినటువంటి ఒక యువకుడు పోరాడి వీర మరణం పొందాడంటే అది మన ఊరికే గర్వకారణం, మన ప్రాంతానికి గర్వకారణం. ఇందాక ఒక పాట పెట్టారు, జననీ జన్మభూమిక్ష స్వర్గాదపి గరీసి. ఏ తల్లి నిన్నుదన్నారో నిజంగా చెప్తా, ఆ తల్లికి పాదాభివందనం. వీర తిలకం దిద్ది మనమందరం కూడా ఆ తల్లికి కార్తీక్ భౌతికంగా లేడున్నటువంటి లోటుని మనమందరం బిడ్డలై తిరుగుతామని మీ అందరికీ తెలియజేస్తున్నా. కార్తీక్ చేసినటువంటి సేవలు అజరామరమైనవి. కార్తీక్ ఈ ప్రాంతం నుంచి వెళ్లే ముందు ఆ తల్లిదండ్రులు ఆర్మీకి అవసరమా అంటే ఆ యువకుడు ఖచ్చితంగా ఆర్మీకి వెళ్లి నేను మీకు మన ప్రాంతానికి మంచి పేరు తెస్తానని చెప్పి వెళ్ళాడని ఆ తల్లి కార్తీక్ మరణం రోజు చెప్పినప్పుడు అతను చెప్పిన మాట చూచా తప్పకుండా పాటించడమే కాదు, శత్రువులు ఎదురుడినప్పుడు పారిపోకుండా వారికి గుండె చూపించి భారతదేశం యొక్క గొప్పతనాన్ని, ధైర్యాన్ని, ఆ భారతదేశంలో బంగారుపాలెం యొక్క రక్తాన్ని తర్పణం చేసినటువంటి వ్యక్తి కార్తీక్ యాదవ్. కాబట్టి కార్తీక్ యాదవ్ విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం అంటే ఆయన స్ఫూర్తిని మనం తీసుకోవడం. కార్తీక్ యాదవ్ విగ్రహాన్ని ఇక్కడ మనం ప్రతిష్ఠించామంటే ఆయన చేసినటువంటి సేవల్ని గుర్తు చేసుకుని ఆయన బాటలో మనం నడవడం. ఈ దేశం కోసం, ప్రజా సంక్షేమం కోసం, భారత మాత ఆశయం కోసం మనం దేనికైనా సిద్ధపడతామని రుజువు చేసినటువంటి కార్తీక్ని మనం చూసుకుంటున్నంతసేపు, ఆయన మనకు కనిపిస్తున్నంతసేపు, ఆ భౌతికంగా చూడలేనటువంటి వ్యక్తిని విగ్రహ రూపంలో చూస్తున్నంత సమయం మనకు కనిపించాల్సిన దేశభక్తి. ఆయనలో మనం దేశభక్తిని చూసుకుని, దేశభక్తిని పెంపొందించుకొని, దేశానికి అవసరమైన సమయంలో ఏ త్యాగానికైనా ఏ సేవకైనా వెనుకాడబోమని కార్తీక్ ముందు మనం ప్రతిజ్ఞ చేసుకుని ఆయన్ని గుర్తు చేసుకున్న ప్రతి క్షణం ఆయన త్యాగము. రక్తదానం చేయడానికి మేము సైతం అంటూ తిరుపతి 2 వీలర్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులు ముందుకొచ్చారు. ప్రతి నెల 20వ తేదీ అసోసియేషన్ నెలవారీ సమావేశంలో భాగంగా మంగళవారం స్థానిక గాంధీ భవన్లో సభ్యుల సమావేశం జరిగింది. ఇంతలో స్విమ్స్ ఆసుపత్రిలో కిడ్నీ లివర్ వ్యాధితో
చికిత్స పొందుతున్న 30 సంవత్సరాల సాటి మెకానిక్ కుమార్కు రక్తం అవసరమని అసోసియేషన్ అధ్యక్షుడు ఆవుల మున్రెడ్డికి సమాచారం అందింది. ఆయన పిలుపు మేరకు వెంటనే స్పందించిన 6 మంది మెకానిక్లు ముందుకు వచ్చి రక్తదానం చేసి స్ఫూర్తిగా నిలిచారు. ఇకపై అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేయడానికి మెకానిక్లు కూడా ముందు ఉండాలని సమావేశంలో తీర్మానం చేసినట్లు అధ్యక్షుడు మున్రెడ్డి తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ లేబర్ లైసెన్సులు మరియు మున్సిపాలిటీ లైసెన్సులు ఖచ్చితంగా రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. అనంతరం అసోసియేషన్ తరఫున మెకానిక్ కుమార్కు 5,500 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు జలంధర్ తదితర సభ్యులు పాల్గొన్నారు. దాదాపు 6 మంది దాకా వెంటనే వచ్చి చూపించారు. ఈ విధంగా ప్రతి మెకానిక్ కూడా మనం సహాయం చేసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇప్పటికా చూడండి వెంటనే వచ్చారు. ఆల్రెడీ ఇద్దరు పైన పిలిపిస్తున్నారు. ఈ విధంగా కూడా మనం అన్నీ కూడా ముందుకి ఏది వచ్చినా కూడా మన నరేంద్ర మన కొడుకు కూడా వచ్చి సునీల్తో పిల్లలు వచ్చి మనకు హెల్ప్ చేయగలరు. అంటే జలంలో శిష్యులు వచ్చారు. పేదరెడ్డి వాళ్ళ శిష్యులు కూడా వచ్చి భాష అనే వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. ఈ విధంగా కూడా అందరూ కూడా ముందుకు రావాలి. ఏదైనా వాయిస్ పెడతానే వెంటనే ముందుకు రావాలి. మనస్ఫూర్తిగా మీ అందరూ మన ఇంటి తర్వాత అందరూ కోరుకుంటాం. తిరుపతి ఊటగుంట నడివీధి గంగమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరి పట్ల సుభిక్షంగా ఉండాలని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ఆకాంక్షించారు. 23, 29 డివిజన్లో నడివీధి గంగమ్మ జాతర ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, శాసన మండలి సభ్యులు డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, ఆదిలక్ష్మి తదితరులు విచ్చేసి పూజాది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు తెలిపారు. ప్రతి సంవత్సరం ఎంతో అంగరంగ వైభవంగా కాలనీలో నడివీధి జాతర జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని, తాము ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. నడివీధి గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా చేసుకుంటారు. ముఖ్యంగా మోహన్ గారికి, ఈశ్వర్ గారికి, వెంకటేష్ గారికి ఈరోజు అందరూ మొత్తం ఈరోజు లీడర్ రావడం, ముఖ్యంగా పెద్దలు భూమన అధ్యక్షులు గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు, మేయర్ గారు, అంటే కొన్నేళ్ల నుంచి అమ్మవారి ఉత్సవాలని ఇంత ఘనంగా చేయడం నేను అభినందన. చాలా మంచి ఏర్పాటు చేస్తున్నారు. సో గంగమ్మ తల్లి ఆశీర్వాదాలతో అందరూ ఆరోగ్యాలతో అందరూ సంతోషంగా ఉండాలని తిరుపతి ఊటగుంట ఈ రోజున ఇక్కడ జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క జాతరకు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి గారు, అలాగే తిరుపతి ప్రథమ పౌరురాలు డాక్టర్ శిరీష గారు, శాసన మండలి సభ్యులు సిపాయి సుబ్రహ్మణ్యం గారు విచ్చేసి అమ్మవారికి ప్రసాదాలను సమర్పించి హారతి ఇచ్చి వారి యొక్క ఆశీర్వాదాలను కూడా పొందడం జరిగింది. ఈ సందర్భంగా వారు ఊటగుంటలోని ప్రజలందరికీ కూడా నడివీధి గంగ జాతర శుభాకాంక్షలను తెలియజేయడం జరిగింది. నడివీధి గంగమ్మ చాలా శక్తివంతమైనటువంటి దేవత. వారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కులాలకి మతాలకి అతీతంగా ఆశీర్వాదాన్ని అందిస్తూ అందరినీ కూడా చల్లగా చూస్తూ ఉన్నారు. వారికి ఊటగుంట ప్రజలందరూ కూడా అమ్మకి ఒకసారి చేతులెత్తి దండం పెడుతూ తిరుపతిలోని ప్రజలందరికీ కూడా సుఖశాంతుల్ని అందించాలని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాం. టీటీడీ స్థానిక అనుబంధ ఆలయాల నిర్వహణ, బడ్జెట్, ఏఎస్ఓపి అభివృద్ధి పనులపై టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్లో సోమవారం అధికారులతో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టీటీడీ అనుబంధ స్థానిక ఆలయాల వార్షిక హుండీ ఆదాయం ఖర్చులు ఎంత వస్తుంది, ఏ ఆలయాలకు బడ్జెట్లో లోబడి ఖర్చులు ఎంత అవుతున్నాయి, ఏ ఆలయాలలో ఆదాయానికి మించి ఖర్చులు అందుతున్నాయో అన్న అంశాలపై అధికారులతో చర్చించారు. ఇకపై ప్రతి ఆలయ నిర్వహణ కోసం ఒక కార్స్ ఫండ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయాల రోజువారీ నిర్వహణ, మరమ్మతులు తదితర సాధారణ ఖర్చులను కార్సఫ్ ఫండ్కు వచ్చే వడ్డీ సొమ్ముతో ఖర్చు చేయాలని సూచించారు. పెద్ద స్థాయిలో మరమ్మతులు, వార్షిక ఉత్సవాల కోసం క్యాపిటల్ ఖర్చుగా భావించి టీటీడీ నిధులతో ఖర్చు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రతి ఆలయానికి జనరల్ అకౌంట్, అన్నదానం కోసం మరో అకౌంట్ తెరిపించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, సీసీటీవీలు, సెక్యూరిటీ, రవాణా, ట్రాఫిక్ తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. వచ్చే వేసవి నేపథ్యంలో టీటీడీ ఆలయాలలో భక్తులకు వైద్య సేవలు, త్రాగునీరు, వ్యర్థాల నిర్వహణ, మరుగుదొడ్లు తదితర అంశాలపై ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. టీటీడీలోని ఆలయాలలో ఉద్యోగులు మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు కార్యక్రమాల నిర్వహణపై ప్రామాణిక ఆపరేటింగ్ ఎస్ఓపి విధానాన్ని రూపొందించాలని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ప్రతి ఆలయానికి విరాళాలు ఇచ్చేందుకు వీలుగా క్యూఆర్ కోడ్ విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజీ, సిఈ టీవీ సత్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తుందని, నూతన ఎంఎస్ఎంఈ పరిశ్రమ స్థాపనకు పరిశ్రమల్లో యువతకు మెరుగైన ఉపాధి కల్పించేలా పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలని, పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు సక్రమంగా అమలు అయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ డిఐఈపీసీతో జరిగిన సమీక్షలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సింగిల్ డెస్క్ విధానంలో డిసెంబర్ 2025 నుండి 2135 పరిశ్రమలకు గాను 1946 అనుమతులు ఇచ్చామని, మరో 188 పరిశ్రమలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. పరిశ్రమల పరిశీలన కమిటీకి అందిన మేరకు 12 పరిశ్రమలకు ప్రోత్సాహకాలు 9.5 కోట్లు అందించడానికి నేడు ఆమోదం తెలిపారని తెలిపారు. పెట్టుబడి సబ్సిడీ 7, విద్యుత్ సబ్సిడీ 1, వడ్డీ రాయితీ 4 యూనిట్లకు ఆమోదించారని తెలిపారు. క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం ప్రింటింగ్ క్లస్టర్, తిరుపతి కళంకారీ క్లస్టర్, శ్రీకాళహస్తి, నారాయణవనం, పవర్లూమ్ క్లస్టర్, ఫోటో ఫ్రేమ్స్ క్లస్టర్, తిరుపతి ఏర్పాటుకు చేపట్టిన చర్యల పురోగతిపై సమీక్షించి వేగవంతం చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు వివరిస్తూ నారాయణవనం పవర్లూమ్ క్లస్టర్ మరియు ఫోటో ఫ్రేమ్స్ క్లస్టర్ తిరుపతి రాష్ట్ర స్థాయి ఆమోదం పొంది ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి ఆమోదం కొరకు పంపారని తెలిపారు. పరిశ్రమలకు సంబంధించిన అనుమతులు వివిధ శాఖల అధికారుల వద్ద ఉన్న పెండింగ్ అంశాలు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలోని ఏపీఐఐసి ద్వారా భూమి కేటాయించబడిన పరిశ్రమలు వివిధ దశల్లో ఉన్నాయని, ఇంకా ప్రారంభించిన వాటిని త్వరితగతిన ప్రారంభించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, జిల్లా పరిశ్రమల కేంద్ర జనరల్ మేనేజర్ చంద్రశేఖర్, జోనల్ మేనేజర్ ఏపీఐఐసికి తిరుపతి విజయభారత్ రెడ్డి, ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ రామకృష్ణారెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి రమణయ్య తదితర అధికారులు, సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. రహదారి భద్రత నియమ నిబంధనలను విధిగా పాటిస్తూ ప్రమాదాలు నివారించేందుకు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని చిత్తూరు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పడేల్ తెలిపారు. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా చిత్తూరు రవాణా శాఖ కార్యాలయం నుండి గాంధీ విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలని తెలిపారు. ప్రమాదరహిత చిత్తూరు జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ నిరంజన్ రెడ్డి, ఆర్డీఓ సునీల్ కుమార్, ఎంవీఐ నరసింహులు, రాజేశ్వరరావు, మురళి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేడు ఈరోజు మనం మన హెల్మెట్ అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తున్నాము. మన డీటీసీ గారు మరి ఆధ్వర్యంలో హెల్మెట్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది జరిగింది. సో దీనికి మనకు చాలా ఈవెంట్స్ మనం ఆర్గనైజ్ చేస్తున్నాము. చాలామంది మనకు పార్టిసిపెంట్స్ కూడా వచ్చారు. సో ఫస్ట్ ఈవెంట్ వచ్చేసరికి మనం ర్యాలీతో స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ర్యాలీ మనం ఏం చేస్తున్నామంటే, మనం ఈ ర్యాలీలో హెల్మెట్ వేసుకుని ప్రజలకి చూపిస్తున్నాం. సో వీ లీడ్ దెమ్ అండ్ వీ షో దెమ్. సో ఆ కాన్సెప్ట్తో మనం ఇప్పుడు ర్యాలీ చేస్తాము. దీని తర్వాత ఇప్పుడు ఏంటంటే, నేను డిటీసీ గారితో కూడా మాట్లాడాను. మన అనేక ప్రోగ్రాలు కూడా మనం ప్లాన్ చేద్దాము. మన ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు జనవరి 26కి చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి మనకు. సో మన డిస్ట్రిక్ట్ వ్యాప్తంగా కూడా చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో ఆ ఈవెంట్స్ మొత్తంలో కూడా మనం హెల్మెట్ అనే కాన్సెప్ట్ని ఒక థీమ్గా పెట్టుకుని మనం దాన్ని ప్రమోట్ చేయడం కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు హెల్మెట్ ఎందుకు వేసుకోవాలి, ఇందాక నేను చెప్పాను, మళ్ళీ చెప్తాను. హెల్మెట్ వేసుకోవడం వల్ల ఏమవుతుందా అంటే, అదొక చిన్న ఐడియా, వెరీ స్మాల్ కాన్సెప్ట్.
బట్ దాని యొక్క ఇంపాక్ట్ అండ్ దాని యొక్క కాన్సిక్వెన్సెస్ చాలా లార్జ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం పోతున్నాం, బైక్ పైన పోతున్నాం, ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుందో మనకు తెలియదు. అసలు లైఫ్ అనేది చాలా అన్ప్రెడిక్టబుల్. ఎప్పుడు మన కంట్రోల్లో ఉంటుంది, మన ఆధీనంలో ఉంటుంది అని అనుకుంటాం, బట్ తెలియదు ఎప్పుడు ఏమవుతుందో. సో అలా అయినప్పుడు జస్ట్ ఒక స్మాల్ ఐడియా, వేరింగ్ ఏ హెల్మెట్ అంతే. సో దాని యొక్క కాన్సిక్వెన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ కాన్సిక్వెన్సెస్ మీకే కాదు, మీ ఫ్యామిలీకి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో అదొకటి. అండ్ ఇది వచ్చేసరికి లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్. హెల్మెట్ వేసుకోవడం, యాక్సిడెంట్ అవ్వడం అదొక లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్. అది కాకుండా షార్ట్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ కూడా ఏముంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు క్లైమేట్ చేంజ్ పరంగా ఇప్పుడు ఏమవుతుందంటే ఎండలు పెరిగిపోవడం జరుగుతుంది, అండ్ పొల్యూషన్ ఒకటి చాలా ఎక్కువ అవ్వడం జరుగుతుంది. మనకి డస్ట్ పార్టికల్స్ కానీ PM2.5 కానీ PM10 కానీ, ఇప్పుడు మనం ఇక్కడ కొంచెం నించొని ఒక మాస్క్ వేసుకుని నించోండి, మీరు ఒక గంట 2 గంటల తర్వాత మాస్క్ పైన ఇట్లా అనండి, మీకు ఎంత డస్ట్ వస్తుందో తెలుస్తుంది. సో అట్లా మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు మనం కిలోమీటర్లు కొన్నిసార్లు గంటల కొద్దీ మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం, మనకి తెలియదు ఎంత ఆ డస్ట్ కూడా మనం పీలుస్తున్నామో. సో ఆ డస్ట్ అనేది ఏంటంటే ఇప్పుడు కళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది, మన లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, హెయిర్ని ఎఫెక్ట్ చేస్తుంది, స్కిన్ని ఎఫెక్ట్ చేస్తుంది. వీటన్నిటి కూడా మనకు స్మాల్ ఐడియా హెల్మెట్తో కూడా ప్రివెంట్ చేయొచ్చు. సో హెల్మెట్ అనేది ఏంటంటే షార్ట్ టర్మ్ మనకి ఇంపాక్ట్స్ ఉంది, లాంగ్ టర్మ్ ఇంపాక్ట్స్ కూడా ఉంది. సో తప్పనిసరిగా అందరూ హెల్మెట్ వేసుకోవాలని ప్రార్థిస్తూ స్పీచెస్. థ్యాంక్ యూ. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా హెల్మెట్ ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది. ఈ మంత్ మన జనవరి 1 నుంచి జనవరి 31 వరకు 1 మంత్ రహదారి భద్రత గురించి, నియమాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం వివిధ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా చిత్తూరు జిల్లా ప్రజలందరికీ కూడా ఈ హెల్మెట్ వల్ల ఉపయోగాలు, హెల్మెట్ ధరించాల్సిన అవసరము, ఆవశ్యకత గురించి అవగాహన కల్పించడం కోసం ప్రత్యేకంగా మన అసిస్టెంట్ కలెక్టర్ సారు దీంట్లో సారే స్వయంగా డ్రైవ్ చేసి దీంట్లో హెల్మెట్ యొక్క ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయడం జరిగింది. సార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా హెల్మెట్ తీసుకుంటే ఇప్పటివరకు ప్రతి సంవత్సరము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్మోస్ట్ 8,000 వరకు చనిపోతున్నారు. వాటిలో 3,000 మరణాలు, అంటే దాదాపు 45% వరకు ఓన్లీ టూ వీలర్ ప్రమాదాల వల్ల చనిపోతున్నారు. దానిలో కూడా ముఖ్యంగా బాధించదగిన విషయం ఏంటంటే ఎస్పెషల్ యూత్ 20 నుంచి 35 ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ చనిపోతున్నారు. కాబట్టి దీన్ని నివారించాల్సిన ఆవశ్యకత మనకు ఎంతైనా ఉంది. దీన్ని నివారించడానికి ఒక ఏకైక మార్గము హెల్మెట్ ధరించడం వల్ల మనం చాలా వరకు కూడా హెడ్ ఇంజరీస్ నుంచి బయటపడవచ్చు. హెడ్ ఇంజరీ నుంచి బయటపడేవాడి వల్ల మనకు చాలా వరకు కూడా యాక్సిడెంట్ అయిన క్రమంలో కూడా మనకు ఒక రక్షణ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి ఏమనగా, మనం ఇప్పుడు జస్ట్ 1 కిలోమీటర్ వెళ్తున్నాము, 1/2 కిలోమీటర్ వరకు, కాబట్టి హెల్మెట్ అవసరం ఉండదు, లేదు జస్ట్ పక్కనే కదా అని వెళ్తుంటారు. కానీ ఆ షార్ట్ టైంలోనే ఏం జరుగుతుందో మనం ఎవరు ఊహించలేము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 2 వీలర్ బయట తీస్తే ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. అదే సమయంలో వెహికల్ సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్, అంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, అలాగే హెల్మెట్, ఇన్సూరెన్స్ లాంటివి లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనం నడపరాదని, అవన్నీ ఖచ్చితంగా ఉంచుకొని వాహనం నడపవలసిందిగా అందరికీ కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. తిరుపతిలో రహదారి భద్రత, హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో తిరుపతిలో రహదారి భద్రతా మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల నుంచి తొడా మున్సిపల్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. రవాణా శాఖ, పోలీస్ శాఖ, బాలాజీ బైక్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో వాహనదారులు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో అధికారులు, వాహనదారులు రోడ్డు భద్రతా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నియమాలు పాటించడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడటం నివారించడం, లేన్ క్రమశిక్షణ పాటించడం వంటి కీలక చర్యలపై దృష్టి సారించారు. ముఖ్యంగా యువతలో బాధ్యతాయుత డ్రైవింగ్ పద్ధతులు అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ర్యాలీ ప్రారంభం ముందు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం జరిగింది. వక్తలు ప్రమాదాలు ప్రధాన కారణాలను వివరించారు. ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని సూచించారు. జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ మాట్లాడుతూ, మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 129 ప్రకారం హెల్మెట్ విధిగా ధరించాలని, దీన్ని పాటించకపోతే సెక్షన్ 19(4)(a) ప్రకారం 1000 రూపాయలు జరిమానా, 3 నెలలు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ విధించబడుతుందని హెచ్చరించారు. డిప్యూటీ మేయర్ మునికృష్ణ, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు పెట్రోల్ బంకుల్లో హెల్మెట్ లేకుండా పెట్రోల్ ఇవ్వకూడదనే నిర్ణయాన్ని ప్రశంసించారు. ట్రాఫిక్ సిఐ సంజీవ్ కుమార్ ఈ సందర్భంగా సడక్ యోగి భావనను పరిచయం చేసి వాహనదారులు ప్రశాంతత, క్రమశిక్షణ, సహనం, అవగాహనతో డ్రైవ్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జనసేన నగర ఇన్ఛార్జ్ రాజారెడ్డి మాట్లాడుతూ, శిరస్రాణం భారం కాదని, అది జీవిత
జీవితానికి భరోసా అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మోటార్ వాహన తనిఖీ అధికారులు శ్రీనివాసరావు, మోహన్ కుమార్, వెంకటరమణ నాయక్, ఆంజనేయ ప్రసాద్, స్వర్ణలత మరియు బాలాజీ బైక్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మోహన్ మరియు సెక్రటరీ హరిప్రసాద్ పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జనవరి 25న రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిళ్ల ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి సహస్ర నామార్చన శుద్ధి నిర్వహించారు. అనంతరం ఉదయం 6:30 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణంతో పాటు పలు రకాల సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణ చేశారు. ఈ కారణంగా కళ్యాణోత్సవం, ఊంజల్ సేవను టీటీడీ రద్దు చేశారు. ఇదిలా ఉండగా భక్తులు హైదరాబాద్కు చెందిన శ్రీనివాసులు రెడ్డి 4, స్వర్ణకుమార్ 7, చెన్నైకి చెందిన శ్రీనివాస్ 1 మొత్తం 12 పర్దాలను ఆలయానికి విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీఓ హరీందర్నాథ్, ఆలయ అర్చకులు బాబుస్వామి, ఏఈఓ దేవరాజులు, విజిఓ గిరిధర్, ఏవిఎస్ఓ రాధాకృష్ణ, ఆలయ అధికారులు పాల్గొన్నారు. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి విశ్వప్రియే విశ్వమనోనుకూలే తత్వాదపద్మం మహిసన్నతత్వ. సాక్షాత్ మహాలక్ష్మి అంశ అయినటువంటి శ్రీ పద్మావతి తాయల వారికి ప్రతి సంవత్సరము కూడా 4 మారులు విశేషమైనటువంటి ఉత్సవాలు జరిగేటప్పుడు 4 మారులు ఈ యొక్క కోయిలాల్వార్ తిరుమంజనం చేయడం అనవాయితీగా వస్తున్నది విదితమే. ముఖ్యముగా బ్రహ్మోత్సవ కాలమునందు మరియు రథసప్తమికి ముందుగా వచ్చినటువంటి మంగళవారం నాడు మరియు వసంతోత్సవము, పవిత్రోత్సవ కార్యక్రమాలకు సంవత్సరమునకు 4 మార్లు ఈ కోయిలాల్వార్ తిరుమంజనం నిర్వర్తించుతారు. ముఖ్యంగా ఈ కోయిలాల్వార్ తిరుమంజనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ఆలయం శుద్ధి. అంటే మనము ఏ విధంగా ఇంటిని పండగల ముందు ఏ విధంగా పరిశుభ్రంగా చేస్తామో అదే విధముగా ఆలయాన్ని అంతా కూడా పరిశుభ్రముగా మరియు లేపనములతో అంటే పసుపు, కుంకుమ, చందనము, పచ్చకర్పూరం మొదలైనటువంటి 12 లేపనములతో తయారు చేసి ఎటువంటి క్రిమికీటకాలు లేకుండా గోడలకంతా కూడా ఈ యొక్క లేపనాన్ని పూస్తారన్నమాట. ఇది రథసప్తమి రోజు. ఈ మనకు ముఖ్యంగా ఈ రథసప్తమి విశేషముగా చిన్న బ్రహ్మోత్సవం అనేటువంటి పేరుతో ఈ రథసప్తమి 7 వాహనములలో అమ్మవారు ఊరేగింపు జరుగును. ఈ ఉదయము 7 గంటలకు ప్రారంభమై సాయంకాలము 8:30 వరకు ఈ యొక్క అమ్మవారి వాహనమైనటువంటి గజవాహనముతో ఈ యొక్క సప్త వాహనంలో అమ్మవారు ఊరేగింపు జరుగును. ముఖ్యముగా తిరుచానూరు గ్రామములో సప్తాశ్వర సమారూఢం ప్రచండం కశ్యపాత్మజాం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సాక్షాత్ మనకు కనిపించేటువంటి దేవుడైనటువంటి సూర్యభగవాను యొక్క ఆలయం ఉన్నది. ముఖ్యముగా ఆ ఆలయానికి సంబంధించి ఆ రోజు రథసప్తమి రోజు ముఖ్యముగా మొట్టమొదటిగా ఈ రథసప్తమి రోజు అమ్మవారు సూర్యభగవానుడు రథారూపంలో అంటే అశ్వరూఢంలో ఊరేగింపు చేసిన తర్వాత అమ్మవారికి 7 వాహనములో ఊరేగింపు జరుగును. మన యొక్క ఈ రథసప్తమికి మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు సమకూర్చుచున్నారు. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క చిన్న బ్రహ్మోత్సవాన్ని 7 వాహనములలో అమ్మవారిని చూసి తరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిళ్ల ఆళ్వార్ తిరుమంజనం. ఆలయానికి 12 పరదాలను కానుకగా అందజేసిన భక్తులు. హెచ్ఐవి ఉన్నవారిపై వివక్షత నేరం, గోప్యత హక్కు తప్పనిసరి. వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తున్న ప్రభుత్వ ఉత్తర్వులపై సమీక్ష నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్పర్సన్ తోట త్రిమూర్తులు.
స్థానిక అనుబంధ ఆలయాలలో ప్రత్యేకంగా కార్ప్స్ ఫండ్ ఏర్పాటు, ప్రణాళికాబద్ధంగా ఆలయాల నిర్వహణపై ఎస్ఓపి విధానం, టీటీడీ ఆలయాల నిర్వహణపై టీటీడీఓ అనిల్ కుమార్ సింఘాల్ సమీక్ష. యువతలో దేశభక్తిని పెంపొందించడానికి బంగారుపాలెం మండల కేంద్రంలో వీర జవాన్ కార్తిక్ యాదవ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. అమర జవాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.